బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సార్ నాగమహేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. మీరు బిజీగా ఉన్నారు. మనం మిమ్మల్ని చేంజ్ చేయడానికి నాకు 4 రోజులు పట్టినట్టుంది, షూటింగ్లతో, వరుస షూటింగ్లతో. ఏ సినిమాలు చేస్తున్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడు? ప్రజెంట్ ఓదెల రైల్వే స్టేషన్ 2 చేస్తున్నానండి. ఓకే. కాళింగ భైరవ అని అదొకటి ఇంకో సినిమా చేసేసి పూర్తి నా పాత్రలు పూర్తయినవి వచ్చి గేమ్ చేంజరు, మిస్టర్ బచ్చన్. ఓకే. కంటిన్యూస్లో ఉన్నవి వచ్చినేమో సరిపోదా శనివారం నానిగారిది, నాగ చైతన్య గారిది తండేలు. ఓకే. ఇప్పుడు నిన్న మొన్న షూటింగ్ మీరు ఫోన్ చేసినప్పుడు ఉందేమో ఓదెల రైల్వే స్టేషన్. అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. పాన్ ఇండియా సినిమాలే. అయితే బేసిక్గా అందరికీ ఒక డౌట్ సార్, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా కొంతకాలం నుంచి తెలుసు జనాలు అందరికీ కూడా, స్క్రీన్ మీద చూస్తున్నారు. బేసిక్గా మీ ప్రొఫెషన్ ఏంటి సార్ అసలు? నేను ఇండస్ట్రీకి రాకముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని అండి. ఓకే. అది తెలంగాణ సపరేషన్ తోటి బిజినెస్, అవుట్స్కట్స్ బిజినెస్ ఎఫెక్టివ్గా లేదని దాన్ని వైండప్ చేసేసి దెన్ సినిమాల కోసం. దానికి ముందు మీకు ఏమైనా రంగస్థలం సంబంధించి ఏమైనా పరిచయం ఉందా, లేకపోతే యాక్టింగ్ నేర్చుకున్నారా? నేను స్టేజ్ యాక్టర్నే. వైజాగ్లో ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కింది 1986లో. 1986లో మిశ్రో గారు అని వైజాగ్ చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు నాటక రంగంలో ఉన్నాయి ఆయనకి. ప్లస్ ఆయన కె బాలచంద్ర గారుకి కూడా అసోసియేట్గా చేశారు మరో చేతుల సినిమాకి. విశ్వనాథ్ గారు ప్రతి పిక్చర్లో ఉంటాడు ఆయన, ఎస్కే మిశ్రో గారు అని. ఓకే. ఆయన మా గురువు గారు. నేను వైజాగ్ ప్రసాద్ సమకాలీనంగా స్టేజ్ మీద ప్రదర్శన చేశాం నాటకం. వైజాగ్ ప్రసాద్ చనిపోయారు. ఆయన నేను కలిసి చేశాం. ఓకే. ఓకే. ఆ టైం వాళ్ళని నాటక రంగం మీద 90స్లో మెడ్రాస్ వెళ్ళాను. కొంతకాలం 3 years ట్రై చేశాను. కొన్ని కుటుంబ కారణాల వల్ల కాస్త వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చేసి మళ్ళీ బిజినెస్లో ఉండి కొంతకాలం బిజినెస్ చేసి మళ్ళీ కాలం ఇటు తిప్పింది. మొదట కెమెరా ముందుకు వచ్చిన సినిమా సార్ కోకిల గీతాకృష్ణ గారిదే కోకిల. అవును. ఓకే. దాంట్లో లాస్ట్ సాంగ్ ముందు నేను శోభన గారితో చిన్న చాటే ఉంటుంది. నరేష్ గారు, శరత్ బాబు గారి కాంబినేషన్లో శోభన గారిని ఒక పాట పాడమని అడగటం. ఆకాశం మేఘాలు ముసిరే వేళల్లో అనే పాటగా నేను మా అసిస్టెంట్ షూట్ చేయటం. నేను ఒక టీవీ ప్రొడ్యూసర్ వేషం అది ఫస్ట్ టైం చేశానండి. ఓకే. కెమెరా ఫేస్ చేసింది ఫస్ట్ అక్కడ. ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలం సంబంధించి అయితే స్పాట్లో మీరు రిజల్ట్ ఉంటుంది. అక్కడికక్కడే చప్పట్లు కొడతారు, వెళ్ళేస్తారు, లేకపోతే కామ్గా ఉంటారు, రిజల్ట్ తెలిసిపోద్ది. అవును. బట్ సినిమాకి వచ్చేసరికి అలా ఉండదు కదా. ఇబ్బంది పడ్డారు ఏమన్నా నాటక రంగానికి సంబంధించి, లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేయడానికి? నిజంగా అనిపించలా. ఎందుకంటే నాకు నాటకం చూస్తున్నప్పుడు అనిపించేది, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తామా రియల్ లైఫ్లో అంటాం ఆశ్చర్యాన్ని. అంత సౌండ్, అంత వైడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే కానీ లాస్ట్ ప్రేక్షకుడికి అర్థం కనిపించదు మన యాక్టింగ్. నేను మా గురువుగారు అనేవాడిని, సార్ ఇంత ఇది న్యాచురల్గా ఉంటుందా అట్లా చేస్తా అంటే, మరి మీ చీకటి ఎక్కడో కూర్చున్న ప్రేక్షకుడికి మీ నటన కనిపించాలంటే కొంచెం చేయాలి, స్క్రీన్ మీద తగ్గించుకోవాలి, అంత చేయకూడదు స్క్రీన్ మీద అని చెప్పి ఆ మెడికోలు చెప్పడం. ఫస్ట్ పర్సన్ ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా వెరీ సీనియర్ ఆర్టిస్టులు ఆన్ స్టేజ్. వాళ్ళతో పాటు చేసి ఎక్కడ కూడా నా వల్ల ఫెయిల్యూర్ అవుతుందని టెన్షన్ పడ్డా కానీ బాగుంది దేవల్ల బెస్ట్ ప్రొడక్షన్ కొట్టాము మేము. నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసింది భలే పెళ్ళి అని సోషల్ ప్లే నాటకం. ఓకే. బెస్ట్ డైరెక్షన్ వచ్చింది మిశ్రో గారికి. ఓకే. ఇంకొక ఆర్టిస్ట్కి ఏమో బెస్ట్ కమెడియన్ వచ్చింది. ప్రైజులు కొట్టుకెళ్ళాం. నంది అవార్డులు కూడా నాటక రంగానికి ఇంట్రడ్యూస్ చేశారు కదా, అవి ఏమన్నా మీకు రాలేదండి? అంత నాటక రంగం మీద ఎక్కువ చేయలే. అంటే నాటకం చూస్తున్న టైంలోనే విశాఖపట్నం ఉండేవాడిని అప్పుడు జాబ్ రూపేణ. ఈ కోకిల సినిమా అవకాశం రావటం, ఈ గీతాకృష్ణ గారేమో ఇలాంటి ఆర్టిస్టు ఇక్కడ కాదయ్యా, విశాఖపట్నం లాంటి మారుమూల కాదు, మెడ్రాస్లో ఉంటే నీకు శరదబాబు గారు అంత అవుతావు అని అనడం. నేను చేసే ఉద్యోగం రిజైన్ చేసి మెడ్రాస్ వెళ్ళడం. స్టేజ్ మీద తక్కువ టైం అనేది ఉంది. ఓకే. 3 years లోపు ఉన్నా. సినిమాకి వెళ్ళి కూడా 3 years కంటే ఎక్కువ ఉండాల. ఓకే. ఉద్యోగం అన్నారు, ఏం ఉద్యోగం సార్ అది? జగజీత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని జిల్లు కంపెనీ, మనకి వివా మాల్టోవా ఉన్నాయి కదా. అవును. ఆ కంపెనీది లిక్కర్ డివిజన్ ఉంది, అరిస్టోక్రాట్ విస్కీ.
ఓకే. నా కెరీర్ స్టార్ట్ అయింది Whiskey-తో. బేసికలీ విస్కీ తోటి, బ్రాండీ తోటి, ఓకే. వైన్ షాప్స్ నా బిజినెస్. ఓకే. ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ విశాఖపట్నం టు ఇచ్చాపురం ఎవ్రీ మంత్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి నేను డిస్ట్రిబ్యూషనా? రిప్రజెంటేటివ్, కంపెనీ రిప్రజెంటేటివ్ని. ఓకే. ఓకే. ఐ యూస్ టు ట్రావెల్ ఆల్ దీస్ ఏరియాస్. ఇటు తుని నుంచి ఇచ్చాపురం దాకా మోటార్ బైక్ మీద హెచ్డి ఉండేది. ఓ. ఒక వీక్ ఏమో సిటీలో విశాఖపట్నం, ఒక వీక్ విజయనగరం డిస్ట్రిక్ట్, ఒక వీక్ ఏమో విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఒక వీక్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. లాంగ్ డ్రైవ్లు పడేవి. ఉంటుంది. అట్లా లాంగ్ డ్రైవ్లు జాలీగా ఉండేది, బ్యాచెస్ కాబట్టి ఉత్సాహం తిరిగిపోవడం. దాని తర్వాత మళ్ళీ మీరు చెన్నై వెళ్ళడం, చెన్నై నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి రియల్ ఎస్టేట్లో రావటం. ఒక 15 ఏళ్ళ పాటు రియల్ ఎస్టేట్లో ఏమైనా సంపాదించారా? ఎందుకంటే ఎక్కువ డబ్బు సర్క్యులేట్ అయ్యేది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఉంది కదా. అవును, తర్వాత దేవుడి దేవుడు బాగానే చేశాము. బట్ తర్వాత నేను పెద్ద వెంచర్కి పెద్ద ప్లేస్లో మియాపూర్ లాంటి ప్లేస్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇక్కడ హైదరాబాద్లోనే ఓకే. చేసింది కూడా హైదరాబాద్లో చేసింది. అది కొంచెం లిటిగేషన్ పడటం, వేరే వాళ్ళు పెద్ద పొలిటీషియన్ కబ్జా రావటం, సింహాలు మీద పడటం, సరిశీవల మీద సింహాలు పడి. ఏ ఇయర్లో సార్ అది జరిగింది? 2007 రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే. ఓహో. ఓకే. ఓకే. ఆ టైంలో భూమి మామూలు లేదు కదా మామూలు సార్? లేదు, భూమి కూడా కనిపిస్తే మామూలుగా ఉండలేదు, పరిస్థితి లేదు. అట్లా దోపిడికి గురయ్యాము. ఆ దోపిడిలో మీరు ఒక బాధితుడు. బాగా పెద్ద ఎఫెక్ట్ అయింది లైఫ్. ఓకే. అది అవటం వల్లనే నేను కొనసాగుతున్న వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. భగవంతుడు నాకు హెల్ప్ అయింది ఏంటంటే సినిమా యాక్టర్ చేశాడు. అదృష్టంగా టర్న్ అయ్యారా? మళ్ళీ దానికి ఒక మళ్ళీ స్టోరీ ఉందా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్టర్ అవ్వాలని, మళ్ళీ ఆలోచన కూడా లేదు. ఎక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసినా ఇలా అంటపడి మన ఫైనాన్షియల్గా దెబ్బతీస్తారనే భయంతో కొంతకాలం దూరంగా ఉందామని చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పార్టీకి ఏమైనా మనమంతా సేవ చేద్దామని సరదాగా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నామని అక్కడ పరిచయాలతోటి నాకు రచనా వ్యాసంగం కొంచెం ఉంది, పార్టీకి కావాల్సిన కంటెంట్ అవి ఇస్తున్నావాడిని. ఓహో. ఓకే. అలా చిరంజీవి గారి దృష్టిలో పడ్డా నేను. ఆ పరిచయం 4-5 ఏళ్ల పాటు 5-6 ఏళ్ల పాటు సార్ తోటి నేను ట్రావెల్ చేయటం. ఇండస్ట్రీ రాకముందా చిరంజీవి గారి పరిచయం? చిరంజీవి గారు నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో ముఠామిస్త్రి చేశాను ఆయనతోటి. ఎన్ని సినిమాలు చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్? 3 సినిమాలు ఆయనతో జాయిన్ అయ్యాను. అబ్బో. మెకానికల్లో సత్యనారాయణ గారు, శారద గారి కాంబినేషన్లో లాయర్గా వాళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయటం. ఒక సీనే చేసేవాడిని ఇచ్చేది అప్పుడు, బట్ డైలాగ్ వేషం ఇచ్చేవాళ్ళం. ఓకే. అక్కడ నాగార్జున గారితో వరుసగా 3 సినిమాలు, ఆ 3 హిట్సే. మళ్ళీ ఓకే. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, రక్షణ, వారసుడు, మంచి సినిమాలు కూడా. బాలయ్య బాబు తోటి ధర్మక్షేత్రం, బ్లాక్ బస్టర్. వెంకటేష్ గారితోనేమో కొండపల్లి రాజా, బ్లాక్ బస్టర్. అప్పుడు పెద్ద సినిమా చేసేవాడిని. కొండపల్లి రాజా రవిరాజా గారు, ధర్మక్షేత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళం కోదండరామరెడ్డి గారు, మెకానికల్ బి గోపాల్ గారు, ముఠామేశ్వర మళ్ళీ అగైన్ కోదండరామరెడ్డి గారు. అప్పుడు కూడా పెద్ద సినిమాలకి ట్రై చేసేవాడిని, అవకాశాలు వచ్చాయి. బట్ కొంచెం ఉండుంటే ఒక 2-3 ఏళ్ళు ఉండుంటే అప్పుడు నిలబడి ఉన్నాను. కానీ కొంచెం ఆర్థిక పరిస్థితులు, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వెనక్కి వచ్చి మళ్ళీ సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు కదా ఆ రోజులు 500 ఇచ్చేవాళ్ళు నాకు. ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 500 అంటే వాడు 50 ఇచ్చినట్టే. 30 years బ్యాక్ ఒక సీన్ చేస్తే 500 ఇచ్చేవాడండి. నాకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనం ఇవాళ అంత రాట ఇంత గుర్తింపు వస్తే కానీ రాలా. అప్పుడు గుర్తింపు లేని రోజుల్లోనే 500 ఇచ్చారు. మెకానికల్ కానీ, అన్నపూర్ణ స్టూడియోస్, రక్షణ కానీ ఇవన్నీ కూడా ఒక రోజుకి ఒక సీను, డైలాగ్ వేషాలు. అట్లా ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ని సినిమాలు చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ చేయలేదు, అదే ఒక 7-8 సినిమాలు చేశాను. చేసి ఎదుగుతున్న టైంలోనే మా బ్రదర్కి అనారోగ్యం అవటం, బ్యాక్ ఆ కుటుంబాన్ని చూడాల్సి రావటం, సంపాదించాల్సిన పరిస్థితి, ఇవన్నీ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్. పెద్ద ఫ్యామిలీ కాదు కానీ నేను బాధ్యతతో ఉన్నాను. అన్నయ్య ఫ్యామిలీ దెబ్బతింటాం, సిస్టర్ మ్యారేజ్ చేసిన తాలూకు అప్పులు ఈ తీర్చాల్సి రావటం, నేనే చేశాను అప్పుడు. సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడు స్టార్ అవుతా, ఎప్పుడు తీరుస్తా, ఇవన్నీ వేస్ట్, డ్రీమింగ్ వేస్ట్. ఫస్ట్ ప్రాక్టికల్గా మనం సంపాదించి ఇవన్నీ ఉడ్డింపడి. అప్పుడు డ్రీమ్ ఏంది? డైరెక్ట్ హీరోనా లేకపోతే వేషమా? హీరో ఎప్పుడు అసలు అనుకోవాలా, హీరో అనుకోవాలా. అంటే ఎంగేజ్లో బ్యాచిలర్గా ఉన్నప్పుడు అన్నారు కదా వెళ్ళింది? బ్యాచిలర్గానే నేను మెడ్రాస్ వెళ్ళింది. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మ్యారేజ్ అయింది నాకు. అయితే అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసలు వేషాలు అంతే. యాక్టర్ అవడం ఒక యాదృచ్ఛికమైన సంఘటన, అది షేర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే విచిత్రాలు ఎట్లా దొరుకుతాయి అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అది. మహర్షి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న టైము. మహర్షి అంటే మహర్షి రావు గారు ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా. నేను 4 ఫ్రెండ్స్ తోటి జాలీగా ఉండేవాళ్ళం సాయంత్రం పూట.
పెద్ద, ఎందుకంటే అక్కడ ఎవరు నెత్తి మీద బాస్ ఉండేవాడు కాదు, అలా హైదరాబాద్ ఉండేవాళ్ళు, సెల్ ఫోన్స్ లేవు, అవును. లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సాయంత్రం అవ్వగానే వెంకటేష్ గారు ఇండస్ట్రీ వచ్చిన కొత్త రోజులు అయ్యి బ్యాగీ జీన్ ప్యాంటు, బ్యాగీ షర్ట్లు వేసుకుని జాలీగా బీచ్ ఒడ్డున టీ తాటి వెళ్ళేవాళ్ళం నలుగురు ఫ్రెండ్స్. ఎప్పుడు రోజు విశాఖపట్నం నేను ఉంటే ఒక కారు వచ్చి ఆగింది, అందులో దిగిన వాళ్ళందరూ నన్ను చూస్తామన్నారు. నేను చూసేటగా చూసి మన వేషధారణ ఏమైనా విచిత్రంగా ఉందని చూస్తున్నారేమో అనుకున్నాను. ఒక ఆయన వచ్చి, ఎక్స్క్యూజ్ మీ అండి, నా పేరు తమ్ముడు సత్యం అంటారు, స్రవంతి మూవీస్ నుంచి వచ్చాము, ఒకసారి మా ప్రొడక్షన్ డిజైనర్ వేమూరి సత్యనారాయణ గారు పిలుస్తున్నారు, వస్తారా అన్నాడు. సినిమా లవర్ నేను. అప్పుడు లేడీస్ టైలర్ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ అది లేడీస్ టైలర్. మేము ఇంట్రెస్ట్ తోటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దాకా సర్వీస్ వాళ్ళం, నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్, కెమెరా అందరూ మొత్తం మైండ్ ఉండేది ఇంట్రెస్ట్ మీద. వేమూరి సత్యనారాయణ గారు అంటే వెళ్దాం పదని చెప్పి వెళ్ళాం. వెళ్తే ఆయన ఫస్ట్ నైస్ మీటింగ్ సార్, నా పేరు మహేష్ అని పరిచయం చేస్తున్నా, మీరు అంతకుముందు సినిమాలు యాక్ట్ చేస్తారా అన్నాడు. ఒక అడుగు వెనకబడింది. నేనా అన్నా. అవును మీరే అన్నాడు. లేదు సార్ అన్న, చేసే ఇంట్రెస్ట్ ఉందా మీకు అని అడిగాడు సీరియస్గా పిలిపించుకుని. మరి లేదు సార్, ఎప్పుడైనా చెత్త సినిమాలు చూసినప్పుడు ఈ పాటి యాక్టింగ్ మేము చేయలేమో అనిపిస్తుంది తప్ప ఎప్పుడు అది ప్రయత్నం చేయలేదన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వంశీ గారిని పరిచయం చేస్తా ఉన్నారు. ఆ రోజులు వంశీ గారు అంటే వాళ్ళ రాజమౌళి గారిని తీసుకెళ్ళినట్టే మన. అంటే వెళ్దాం మహేష్ అని ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడ్డారు. అప్పటికప్పుడు ఒక పావు గంటలో మేము వంశీ గారి ముందు ప్రత్యక్షమయ్యా. ఆయన గదిలో చూశాడు, చూసి దేనికోసం అని అడిగాడు సత్యనారాయణ గారిని. అని మనకు ఉపయోగపడతారని పిలిపించానండి అన్నాడు. అందరు కొత్తలు దాంట్లో. కృష్ణ భగవాన్ గారు ఇంట్రడ్యూస్. మా అందరిని ఫైనల్ చేశాం కదా, సరే ఓపెన్ చేయండి, నీకు మేకప్ టెస్ట్ చేసి ఆ ఫోటో చూపించండి చూద్దాం అన్నారు. నెక్స్ట్ డే మేకప్ టెస్ట్ చేశారు, ఫొటోస్ తీశారు. ఆ ఫొటోస్లో ఆ మేకప్లో నేను నాకే కొత్తగా ఇప్పించా. ఒక పక్క చూస్తేనేమో రాజశేఖర్ లాగా, ఈ పక్క చూస్తే కమల్ హాసన్ లాగా రకరకాలుగా ఇప్పించా. ఎంత అందగా అని అప్పుడు మురిసిపోయా నిజంగా. బట్ ఆ సినిమాలో వేషం రాలా. ఆ 1 month 1.5 month పైన అక్కడ షూట్ చేశారు. 2-3 సార్లు రోడ్డు మీద నేను జాబ్కి వెళ్తున్నప్పుడు, వర్క్కి వెళ్తున్నప్పుడు సత్యనారాయణ గారు కనిపించడం, ఆగటం, వాళ్ళకి ఛాయ్ తాగటం. ఆయనేమో నువ్వు వదిలిపెట్టమా మహేష్, జంజాల గారు వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి, వంశీ గారు మళ్ళీ రావచ్చు, వేరే దర్శకులు రావచ్చు, బట్ ట్రై చేయి, నీ దగ్గర చాలా మంది, వదిలిపెట్టమాక, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయన్నారు. అక్కడి నుంచి మా ఫ్రెండ్ సర్కిల్ నేను స్టార్ట్ అయిపోయా. మహేష్ని సినిమా వాళ్ళు పైకి పెద్ద హిట్ పిక్చర్ కదా స్రవంతి మూవీస్. అడిగితే నెక్స్ట్ ఇక ఒక ఫ్రెండ్ పని అంతా ఏంటంటే డాగలాగా ఎతికేవాడు హైదరాబాద్, విశాఖపట్నంలో ఏ షూటింగ్స్ జరుగుతున్నాయని. అట్లా కళ్ళు తీయటానికి రఘు గారు వచ్చారు. మహేష్ రఘు గారు వచ్చారంటే ఆ గెస్ట్ హౌస్ మీద దాడి చేసాం. రఘు గారు చూసి మీకు అన్న స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా సార్ అని అడిగాడు. లేదండి, జీవితం ఇప్పుడు స్టేజ్ ఎక్కలేదన్న. నేను అందరూ కొత్త వాళ్ళతో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, వర్క్షాప్ కూడా పెట్టాను 20 days నుంచి. ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అని లేవు, మీ పర్సనాలిటీ అది బాగుంది, మీ వాయిస్ బాగుంది, మీరు కాస్త ప్రాక్టీస్ నాటకం ఏమైనా చేస్తే ఇక్కడ చాలా జరుగుతుంటాయి కదా, వేరే మా దర్శకులు వస్తుంటారు, జంజా గారు, వంశీ గారు ఇక్కడ తీస్తుంటారు అని. ఆయన కూడా వంశీ గారు జంజాల పేరు చెప్పారు. మీకు అవకాశం వస్తుంది, ఈలోపు మీరు ప్రాక్టీస్ చేయండి, నాటకం నటన తెలుసుకోండి అని ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు నాకు కనువిపోయింది, ఏదో అందం, ఆకర్షణ, పర్సనాలిటీ చూసి ముచ్చటపడుతున్నారు, రేపొద్దు కెమెరా ముందు నిలబడితే అసలు డైలాగ్ చెప్పగలనా లేదో తెలియదు నాకు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తే బెటరు అని చెప్పని. అప్పుడు కేఎస్టీ సాయి గారిని బాపట్ల పెద్ద స్టేజ్ డైరెక్టరు, పిఎల్ నారాయణ గారు, ఆయన కలిసి నాటకాలు ఆడినవాళ్ళు. ఆయన ఒక లొకేషన్ స్వర్ణగమంలో షూటింగ్ వచ్చినప్పుడు నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్తే ఆయన నన్ను చూసి మెడ్రాస్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అనుకున్నాడు ఆయన, నా వేషధారణ చూసి. మీరు మెడ్రాస్ అంటే కాదండి లోకలే అంటే, ఇది ఏ పాత్ర అన్నాడు. ఈ సినిమాలో నేను ఏ పాత్ర చేయట్లేదు సార్, మా ఫ్రెండ్ కారు పెట్టాడు ఇంటికి, కలెక్షన్ కోసం వస్తున్నాం అన్న. మీరేంటంటే నేను ఆయన డీటెయిల్స్ చెప్పాను. అమ్మ దొరికాడు, ఒక సోర్స్ దొరికింది మనకి. అసలు వైజాగ్లో నాటకాలు ఎక్కడ ఉంటే తెలియదు, అసలు ఆ ఫీల్డ్ కాదు, అసలు తెలుసుకునే సోర్సెస్ కూడా లేవు. ఆయన చెప్పాడు, ఎస్కే మిశ్రో అని, మీకు మరో చరిత్ర చూసారా అన్నాడు. చూసాను సార్ అన్న. మరో చరిత్రలో సరిత యొక్క మేనమామ పాత్ర వేసిన ఆయన మంచి దర్శకుడు, మంచి, ఆయన దగ్గర నేర్చుకుంటే కాస్త నీకు విద్య వస్తుంది, పర్సనాలిటీ బాగుంది, నా పేరు చెప్పండి, నా అవకాశం ఉంటే ఆయన మిశ్రో ఇస్తాడు నీకు అన్నాడు. అట్లా ఆయన డైవర్ట్ చేశాడు. ఓకే, అక్కడ బీజం పడింది, ఆయన డైవర్ట్, అక్కడ ఆయన కరెక్ట్ అడ్రస్ చెప్పాడండి. ఓకే,
సాయి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. ఓకే. అట్లా మిశ్రా గారికి వెళ్ళటం, ఆయన చూడడానికి గుర్తుపడటం, ఈయన మన దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు అని చెప్పి గుర్తు చేసుకోవటం. ఓకే. అంతకుముందు సాగర సంగమంలో ఉంటాడు ఆయన, డాన్స్ మాస్టర్ వేషం. ఆయనకి సరిగ్గా ఆ టైంలోనే ఆయనకు ఒక జమీందారు వేషం కావాలి, పర్సనాలిటీ. నేను యంగ్ అయినా ఫ్రెష్ అయినా ఆయన నా పర్సనాలిటీ, ఆయన ముగ్ధుడయ్యి ఆ వేషాన్ని నన్ను ఆఫర్ చేసి నాతో చేయించాను. ఓకే. ఏజ్డ్ క్యారెక్టరు. ఓహో. అట్లా ఫోర్స్ఫుల్గా స్టేజ్ నుండి వెళ్ళిపోయా. ఆ తర్వాత మెడ్రాస్లో వెళ్ళి సెటిల్ అయిన తర్వాత కలిస్తే క్రాంతి గారి ఆఫీసర్ కలిసారు, వేబు సత్యనారాయణ గారు. నన్ను చూసి షాక్ అయ్యాడు ఆయన. ఏ మహేష్ నువ్వు ఇటు వచ్చావేంటి అన్నారు. నువ్వు వచ్చేసేస్తాను మెడ్రాస్ నుంచి. మెడ్రాస్ వచ్చాను, జాబు అన్నాడు, వదిలిపెట్టేసా అన్న. ఆయనకి గుండె గుబేలు మంది. మొన్న మధ్య కలిసాడు ఆయన. కలిసి ఆయన చాలా కాలం కూడా నా వల్ల డిస్టర్బ్ అయ్యి ఉంటాడా, నా వల్ల డిస్టర్బ్ అయ్యి ఉంటాడు ఇతను, అనవసరం నేను గెలికాను అతన్ని, అతను డిస్టర్బ్ చేశానా అనే ఫీలింగ్లో ఉండేవాడు అంటే. నన్ను కాస్త మంచి సినిమాలో చూడటం, కాస్త గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అమ్మాయ్యా ఇప్పుడు నేను కలిసి కూడా 3-4 months బ్యాక్ కలిసాం. మరి మహేష్ మాకు కలవాలయ్యా అంటే వెళ్ళా. ఇంటికి వెళ్ళి కూర్చుని నేను చాలా కాలం బాధపడ్డాను నీ గురించి. ఆ రోజులు ఆ జాలీనెస్ నువ్వు ఉండి చూసి నేను ఇష్టపడ్డాను, కానీ బట్ నువ్వు మెడ్రాస్లో కనిపించేసరికి నేను షాక్ అయ్యాను. తర్వాత నువ్వు ఎక్కడ కనపడలేదు, నీ లైఫ్ డిస్టర్బ్ చేశాను ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ఈ మధ్య రంగస్థలం ఎన్ని చూశాను, చాలా సంతోషపడ్డా. నువ్వు మంచి యాక్టర్ అయ్యావు, అది ముఖ్యంగా సక్సెస్ అవ్వడం కాదు, మంచి యాక్టర్వి నువ్వు. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ వల్లే సార్ అయింది. నేను నిశ్చలంగా ఉన్న ఒక సరస్సులోకి పెద్ద బండరా వేశారు, అది నన్ను నిద్ర పట్టకుండా చేసింది. ఇంత దూరం వచ్చాను అన్నాం. అట్లా అనుకోకుండా అంటున్నవటం, సినిమాలు చేయటం, మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఈ ఫైనాన్షియల్గా వ్యాపారం జరుగుతున్నప్పుడేమో రాయలసీమ ఫోర్సులు రావటం, దాంతో వ్యాపారం వైండప్ చేసి మనకంటే ఏదో స్ట్రెంగ్త్ ఉండాలని చెప్పి అడ్డాకెట్టడం, అక్కడ పరిచయాలు పెరగటం, అలా చిరంజీవి గారి దృష్టిలో పడటం, చివరికి ఆయన ద్వారానే ఖైదీ నెంబర్ 150లో ఓ మంచి అద్భుతమైన వేషం, అది జీవితాంతం రుణపడే అవకాశం ఇచ్చారండి ఆయన. ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? 60 దాకా వచ్చింది. 60 సినిమాలు చేశారు. నేను 2016లో జూలై 30 తారీఖు ఎప్పుడో చిరంజీవి గారితో చేశాను ఆ సీను, ఖైదీ నెంబర్ 150. అది చూసి ఇమీడియట్గా సుకుమార్ గారు ఆయన ఆఫీస్ పిలిపించి రంగస్థలం ఇచ్చారు. విశ్వంబర వస్తుంది ఇప్పుడు. విశ్వంబర్లో ఫస్ట్ షెడ్యూల్లోనే ఫస్ట్ షెడ్యూల్ పిలిచారు 13 రోజుల వరకు అని మారేడు మిల్లి. వాడు అడిగిన డేట్స్ మధ్యలో 3 రోజులు గేమ్ చేంజర్ ఉంది. ఆల్రెడీ మాట ఇచ్చున్నా గేమ్ చేంజర్కి, ఆ డేట్స్ పక్కా అన్నారు. ఇక్కడ ఎస్పీ రోల్ ఇది చెప్పే వాళ్ళకి, వాళ్ళు వీళ్ళతో కూడా మాట్లాడారు. మా అమ్మమ్మ అసలు క్వశ్చన్ లేదండి, వదిలిపెట్టలే మహేష్ని, ఆల్రెడీ డైరెక్ట్ గారు వస్తున్న తర్వాత ఆర్టిస్ట్ మార్చామంటే మాకు ఇండస్ట్రీ వదిలిపెట్టాలి మేమని ఇమీడియట్గా 4 రోజులు ముందే టికెట్ వేసేసి ఆ టికెట్ నాకు ఫార్వర్డ్ చేసి, ఇది పీపుల్స్ వాళ్ళకి యూవీ క్రియేషన్స్ పంపించండి, వాళ్ళకి టెన్షన్ పెట్టకుండా ఉంటారు నిన్ను అని చెప్పి మేనేజర్ గారు నాకు చెప్పి, అయ్యా ఆల్రెడీ వాళ్ళు లాక్డ్ అయిపోయా, నేను ఇంకో వేషం అంటే చెప్పండి తర్వాత చేద్దామన్నా, ఇంతవరకు రాలా. మళ్ళీ ఈ ఖైదీ నెంబర్ 150కి ఎట్లా వచ్చింది అవకాశం? వినాయక్ గారు కదా డైరెక్టర్? వినాయక్ డైరెక్టర్ గారు. నేను డైరెక్టర్ చిరంజీవి గారు వెళ్ళి అడిగా. మీరు అడిగేశారు? ఓకే. ఆయనతో బాగా పరిచింది నాకు. ఓకే. అన్నయ్య అప్పుడు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను, చిన్న అవకాశం ఈ పక్కన ఒక ఫ్రేమ్లో కనిపించిన చాలు నాకు. ఆయన రీఎంట్రీ, మీ రీఎంట్రీ ఒకటి, అది యాదృచ్ఛికమే. రీఎంట్రీ అవ్వటం, చాలామంది ఇండస్ట్రీ కళ్ళని ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, చిరంజీవి గారు మళ్ళీ ఎట్లా ఉన్నాడా, పాత జోష్ ఉంటుందా లేదా అనే దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్న సినిమాలో ఒక ఫోర్స్ఫుల్ ఇన్స్పెక్టర్ సీన్ చేయటం, ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసే క్యారెక్టర్ రావటం అసలు మామూలు లేదు. అది ఆయన కేవలం నాకు లైఫ్ ఇవ్వాలనే చిరంజీవి గారు ఆ వేషం ఆఫర్ చేశారండి. అంతేనా? అంతే. ఒక జీవితాన్ని మార్చారు. మార్చారు. అందుకు నేను రుణపడను అని చెప్తున్నాను. ఆయన ముందు ఆయనకి చెప్పాను, మొన్న చరణ్ బాబు కూడా చెప్పా, జీవితం నాన్నగారికి పెట్టిన భిక్ష అన్న. గేమ్ చేంజర్ టైంలో సినిమా జీవితం ఇలాతే అంత 40 ఏళ్ళు ఆయన పొందిన క్రెడిట్ని మనం ఒక సీన్లో లాక్కునే ప్రయత్నం చేసాం. ఆయన సట్టుపట్టుకోవటం అనే సీన్ అనేది మామూలు విషయం కాదు. ఏ ఆర్టిస్ట్ నాలంటే ఆర్టిస్ట్ అవ్వడానికి రాదు. ఏ బొంబాయి చెప్పే ఫెమిలియర్ ఆర్టిస్ట్ ఆశిష్ విద్యార్థి అంటాడో, ముఖేష్ ఋషి అంటాడో చేసిన సీన్ అది. అలా చిన్న ముక్కు మొహం తిరిగినోడికి ఇవ్వటం వలన నాకు ఎంతో గుర్తింపు వచ్చింది. మామూలు కాదు. లేదా సుకుమార్ గారి దృష్టిలో ఎట్ట పడతా నేను. ఆయన అసోసియేట్ చెప్పారు నాకు నన్ను పిలిచినప్పుడు, సినిమా చూసి వస్తుండగా ఆయన ఫ్రంట్ సీట్ కూర్చొని బ్యాక్ టర్న్ అయ్యి, ఎవరు రాడు ఇన్స్పెక్టర్ వేషం వేస్తున్నాడు, మలయాళం వాడా తమిళుడా, అసలు అట్ట ఉన్నాడు, అసలు మంచి అనుభూతిలాగా ఉన్నాడు,
చిరంజీవి గారి ముందు అసలు నదులు బెదులు లేకుండా యాక్ట్ చేసేసాడు. ఆడు ఎక్కడ ఆర్టిస్ట్ అంటే ఎక్కడ చూడలేదు సార్ అని, ఏ భాషలో చూడలేదు, ఏ తెర మీద చూడలేదు. ఆడవాడు పట్టుకోండి మనం వాడదాం అంటే అట్లా ఇలా ఎంక్వైరీ చేయటం, తెలుగు ఆర్టిస్ట్ అని చెప్పడం, అట్లా ఆయన పిలిపించుకోవటం, ఓకే, నాతో ఇంటరాక్షన్లో నేను చిన్నపాటి రైటర్ అని తెలియటం అన్నీ నా జీవితం మార్చేసింది. మళ్ళీ రెండో సినిమానే రంగస్థలం అయింది. రెండో సినిమానే చిరంజీవి గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఏమైనా చెప్పారా, ఆయన గైడెన్స్ ఏమైనా ఇచ్చారా మీకు? డైరెక్ట్గా మీరే యాక్టింగ్ చేస్తారా? ఎందుకంటే అప్పటికే ఆయన సూపర్ స్టారు, పొలిటికల్గా 150 సినిమాలు చేశారు, 150 సినిమాలు. అది ఆయన ముందు యాక్ట్ చేయాలంటే కొంచెం చాలామంది భయపడతారు. అవును, అది కాకుండా ఫెరిషియస్గా ఆయన్ని పట్టుకుని లాగి అవును ఆ టైంలో భయపడ్డాను. భయపడ్డారా? భయపడ్డాను. ఆయన మహేష్, నేను మామూలుగా ఏదో ఇట్లా సున్నితంగా పట్టుకున్న షర్టు, కెమెరా ఆయన బ్యాక్ ఉంది, నా ఎక్స్ప్రెషన్స్ నా మూమెంట్ చూసుకున్నారు. చేయట ఫోర్స్కి ఇచ్చా కానీ ఆయన ఇక్కడ రాలా. ఇక్కడ పట్టుకుంటే మహేష్ షర్ట్ బాగా తిప్పు, పోయా బ్యాక్ కెమెరా ఉంది, షర్ట్ టైట్ అంటే కనిపించాలి కదా, తిప్పు అని చెప్పి టిప్స్. అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారు చేసిన రోజు అది నేర్చుకుంది ఏంటంటే కెమెరా బ్యాక్ ఉన్న మన బాడీ యాక్ట్ చేయాలి, ఫేస్ కనపడినప్పుడు బాడీ యాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను అది చేస్తుంటా, కంటిన్యూ చేస్తుంటారు. అది అట్లా షర్టు టైట్ చేయించి తిప్పి ఆయన కూడా కొంచెం బాడీని చేస్తారు. అట్లా సీన్లు చేయటం, డైలాగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం గైడ్లైన్స్ ఇవ్వటం, మొత్తానికి ధైర్యంగా చేయగలిగాను. సూపర్ అండి. నేను ముందే వెళ్ళి కాళ్ళ నమస్కారం పెట్టి అనగా భయం వేస్తుంది, నేరేషన్ చదివాను, షర్ట్ పట్టుకోవటం అంతా ఉంది, నాకు భయం వేస్తుంది, దీవించండి అంటే గట్టిగా చేపెట్టి. వినాయక్ గారు ఏమన్నారు, ఇంత పెద్ద సీన్ ఇంత పాప వినాయక్ గారు కొత్త ఆర్టిస్ట్ అన్నారు, షాక్ అయ్యారా? వినాయక్ గారికి ఏంటంటే పెద్ద సీను, 400-500 మంది జూనియర్స్, చాలా పెద్ద బడ్జెట్ టైం అది. అవును, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రీషియస్. ఈ టైంలో కొత్త ఆర్టిస్ట్తో ఏంటి ప్రయత్నం అనేది ఆయన లోపల ఉంది, చిన్న భయం ఉంది ఆయనకి. ఓకే, ఆ భయాన్ని కూడా చిరంజీవి గారు వెలిబుచ్చారని నాకు తెలిసింది. చెప్తే దానికి లేదు వినయ్ చేస్తాడు, అతను ఫైర్ ఉంది నాకు తెలుసు, నువ్వు చేస్తాడు, అతను అడిగాడని ఇవ్వటం కాదు. ఎందుకంటే నేను చిరంజీవి గారు అడిగినప్పుడు వినాయక్ ఆయన దగ్గరికి వస్తే ఇమీడియట్ వినాయక్ని అడిగేశాడు ఈయన చిరంజీవి గారు, వినాయక్ దీంట్లో మంచి వేషాలు ఏమున్నాయని. ఆయన కంగారు పడి ఆయన వచ్చింది ఏదో చెప్పటానికి సడన్గా అనుకోని ప్రశ్నలాగా వినేశారు. ఆయన నేను చెప్తా సార్ మీకు, ఆయన అర్థమైపోయింది ఈ వచ్చిన ఆర్టిస్టు ఏదో అడుగుంటాడు ఈయన వేషం, ఈయన నన్ను అడుగుతున్నారని నాకు అర్థమైపోయింది వినాయక్ గారికి. నేను చెప్తా సార్ మీకు, నేను చెప్తా సార్ అని ఆయన నువ్వు వెళ్ళరా బాబు అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు అర్థమైంది. అంటే డెలికేసీ సిచ్యువేషను. నేను అంతకుముందు గతంలో పుల్లారావు గారని ఇప్పుడు ఉన్నాడు, కొప్పినేడు పుల్లారావు గారని తెలుసుగా మీకు. ఆయన రవిరాజ దగ్గర నాకు పరిచయం, ఈ సినిమాకి కొండపల్లి రాజా పరిచయం. నేను మన పుల్లారావు గారు పరిచయం సార్, నేను ఆయనతో టచ్లో ఉంటాను. చిరంజీవి గారు ఇమీడియట్గా మహేష్ నువ్వు వాళ్ళతో ఇంతో టచ్లో ఉండడం కాదు, ఈతో టచ్లో ఉండని వాకాడ అప్పారావు చూపించారు. అంటే అప్పటికప్పుడు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది ఆయన మైండ్లో. అప్పారావు మీ నెంబర్ మహేష్కి ఇవ్వండి, మహేష్ నీ నెంబర్ ఆయనకి ఇవ్వు, నీకు ప్రోగ్రాము ఈయన చెప్తారన్నాడు. అంత కాంక్రీట్గా నిమిషాల్లో డిసైడ్ అయిపోతుంది. ఆ ఏ వేషం వాళ్ళన్న సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో చిరంజీవి గారితో పాటు వినాయక్ గారితో కూర్చున్నప్పుడు ఇది కాదు అది కాదు అన్నప్పుడు ఆయన లేదు అతను అడిగాడు మనం ఇవ్వటం కాదు కదా, మేము ఇచ్చేది అతనికి ఉపయోగపడాలి కదా. నాతో 6 years ట్రావెల్ చేస్తాడు వినయ్, ఫస్ట్ టైం నా ముందు చదువుకుంటూ నిలబడ్డాడు అతను అని ఆయన ఈ మాట కూడా మాట్లాడాడని విన్నాను నేను. అంత ఇదిగా కన్విన్స్ చేసే డైరెక్టర్ని. తర్వాత నేను చేస్తున్నప్పుడు వినాయక్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పుల్లారావు చెప్పాడు, ఈ పులయ్య ఎవడయ్యా చించేస్తున్నాడు వీడు, మనోడు తక్కువడు కాదు అన్నట్టుగా. చాలా ఒక ఆర్టిస్ట్గా అంతకంటే ఉంటుంది. ఆ రోజు పుల్లారావు చెప్పాడు, చాలా ఇంప్రెస్ అయ్యాడు డైరెక్టర్ గారు, నీ మీద అంత ఎక్స్పెక్టేషన్ లేదు ఆయనకి. ఎప్పుడైతే చిరంజీవి గారు ఫిక్స్ అయిన తర్వాత మన వినాయక్ గారు ఆఫీస్ పిలిచారు. పిలిచి వారం రోజుల ముందు నాకు డైలాగ్ షీట్ ఇచ్చారు, బయట పెట్టొద్దు ఇది ఎందుకు పిలిచారంటే మెజర్మెంట్స్ ఇవ్వండి, టాప్ టు బాటమ్ మెజర్మెంట్ తీసుకోండి, హ్యాట్ నుంచి బూట్ దాకా ఫ్రెష్ వాడండి, డైలాగ్ ప్రాక్టీస్ చేయండి, వీక్లో మీకు షూటింగ్ ఉంటుంది, మన టైము ల్యాబ్స్ కాకూడదు, డైలాగ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఆయన దగ్గర. అవును సార్ అన్న, గతంలో చేశాను బిల్డప్ అని చెప్పలేక పాత స్టోరీ చెప్పాల, అందుకని మీరు డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అన్నారు. సో నేను ఇంటికి వచ్చి వారం రోజులు ఏదే పని భోజనం చేయటం, ఇక టిఫిన్ చేయటం, డైలాగ్ చూసుకోవటం, ఈ మొత్తం అక్షరం సహా వచ్చేసి నాకు మిర్రర్లో ప్రాక్టీస్ చేసి అద్దాలను పగొట్టి మొత్తం ఎప్పుడు షూటింగ్ కానీ రెడీ అయితే అక్కడ నాకు పెద్దగా ఇది అవ్వలేదు. కానీ
ఒక సందర్భంలో నేను వాళ్ళ సిస్టర్ గురించి రాంగ్గా మాట్లాడినప్పుడు చిరంజీవి గారు నా షర్ట్ పట్టుకుంటారు. నేను ఆయన చెల్లెల్ని చూసి కొంచెం సమ్మోహితుడినై, అవును ఉందిగా. చెల్లెలా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అని రెచ్చగొడతాయండి. రెచ్చగొట్టినప్పుడు నా షర్ట్ పట్టుకుని గుంజి, నాలుగుకి నరం లేకపోయినా మాటకి సంస్కారం ఉండాలిరా అని ఒక్కసారి ఉగ్రరూపం చూపించారండి. అప్పుడు దాకా నేను వితౌట్ సింగిల్ టేక్తో డైరెక్ట్ చెప్పిన వాడిని ఆ తర్వాత 5-6 టేకులు పడింది నాకు. ఆ కళ్ళు, ఆ రూపం స్క్రీన్ మీద చూసినట్టు ఉంది నాకు. వచ్చినట్టు ఇంత దగ్గరికి వచ్చాడు ఆయన, అలాగే నన్ను. ఆ కళ్ళు చూసేసరికి యమకింకరుడు ఆ సినిమాలు చూసిన రోజులు గుర్తొచ్చి నాకు ఈ పిచ్చెక్కిపోయినట్టు మాట్లాడతారు ఇక. తర్వాత వినాయక్ గారు అప్పుడు క్యాచ్ చేశారు. అర్థమైంది ఆయనకి. వచ్చి అన్నయ్య మహేష్ గారు ఎందుకు డైరెక్ట్ చెప్పలేకపోతున్నానంటే ఆయన మీ కళ్ళలో చూసి మాట్లాడుతూ ట్రై చేస్తున్నాడు, అక్కడ కంగారు పడుతున్నాడు అని చెప్పన్నాడు. చిరంజీవి గారికి గుడ్ టిప్స్ చెప్పాడు అప్పుడు. మహేష్ కెమెరా ప్రొఫైల్ ఉంది, నువ్వు ఇక్కడ చూడు, ఇక్కడ చూసి డైరెక్ట్ చెప్పు, నాకు అడగ చూడమాక అంటే అప్పుడు నుదురెంక చూసి ప్రొఫైల్ ఉంది, కెమెరా ఉంది కదా, నేను ఎక్కడ చూసాను ఈ కెమెరా పట్టలేదు. అవును, అట్లా డైరెక్ట్ చెప్పేసి అయిపోయింది టేక్. సూపర్ అండి. ఆ 2 ఎక్స్పీరియన్స్లు మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ చిరంజీవి సార్. నిజంగా ఒక అదృష్టం అండి. అందరిని ఆయన ప్రోత్సహించడం వేరును, నన్ను నిలబెట్టడం వేరు. అంతేగాని 6 సంవత్సరాలు నమ్ముకొని ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన పైగా అసలు నేను అంత నటుడిగా నేను ఎన్నోసార్లు కలిసినప్పటికీ మాట్లాడినప్పుడు ఆయన దగ్గరగా నేను నటుడినండి, మీతో ఆ సినిమా చేసిన ఈ స్టోరీ ఎప్పుడు మాట్లాడాలి, అసలు ఎప్పుడు మాట్లాడినా. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలీదు. ఆయనే ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన ముందు యాక్ట్ చేస్తాను నేను. నేను అప్పుడు చేసినట్టు ఇప్పుడు తెలుసా అండి? అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్పలా. అంత చనువుగా నేను బిహేవ్ చేయలేనండి. దగ్గరికి పోయి సోది మాట్లాడేది, ఎందుకంటే 100 ఆలోచనలు ఉంటారు, నెక్స్ట్ సీన్ ఏంటని ఉంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వాళ్ళకి. 2వ సినిమా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ క్యారెక్టర్ వచ్చింది. అవును, సుకుమార్ గారిది. సుకుమార్ గారు ఎంక్వైరీ చేసి మరి పిలిపించారు. ఆ క్యారెక్టర్ కోసం ఆడిషన్ చేశారండి? చేశారు, ఆడిషన్స్ చేశారు. ఆయన తాగుబోతుగా డ్రెస్ చేసి తాగుబోతుగా సీన్ చేయమను, వాక్ చేయమను అని ఇక్కడ ఆఫీస్లోనే డ్రెస్ మార్పిచ్చి మేకప్ వేసి, డల్ మేకప్ చేసి కొంచెం అగ్లీగా తయారు చేసినాను, చేయించారు. అది ఆయన అప్పుడు పోలవరం లొకేషన్ తోట వెళ్ళాడు ఉన్నాడు. వాట్సాప్లో పంపిస్తే ఓకే ఫిక్స్ అన్నాడు. వీడియో చూసి ఫిక్స్ అన్నారు, లైవ్లో చూడాలి. లైవ్ చూడాలి. ఓకే ఓకే ఓకే. లైవ్ మాట్లాడాము, పిలిపించారు, ఆఫీస్లో మాట్లాడాము. ఒక హాఫ్ అన్ అవర్ సేపు, అరగంట సేపు మాట్లాడాము. నా వివరాలు తెలుసుకున్నారు. రైటర్ అని, ఎలా చిరంజీవి గారు మీ పరిచయం అయ్యారు అసలు అని అన్ని వివరాలు అడిగాడు ఆయన. అన్ని వివరాలు చెప్పేట పార్టీకి ఇట్లా రాసేవాడండి, చేసేవాడిని. నేను ప్రజారాజ్యం పార్టీ టైంలో పొలిటికల్ అంబిషన్ ఏమీ లేదు, ఇప్పటికీ లేదు. ఇది ఎదగాలని, పదవి కావాలని ఆకాంక్ష ఏం లేదు. బట్ ఆయనకి హెల్ప్ అవ్వాలి, మనం ఒక్కడనే ఏం చేస్తాం హెల్ప్ అని నేను ఏం చేశానంటే ఆలోచన చేసి పొయిటరీగా ఈ టీడీపీ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు చేస్తున్న అవినీతులు ఆ పేపర్ ఈ పేపర్ ఈనాడు తెప్పించోండి, సాక్షి తెప్పించోండి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి రాస్తూ ఉండేవాడు. దాన్ని ఒక ఫన్నీ వేలో ఎంటర్టైన్మెంట్గా ఒక 20 లైన్స్ పొయిటరీ రాసేవాడిని. రాసి ఒక 10,000 కాపీలు జస్ట్ కాస్ట్ ఆఫ్ 2,000 రూపీస్ నాకు ఆ రోజుల్లో. మ్యాటర్ పేపర్ కొనిస్తే ప్రింట్ చేసి ఇచ్చాడు, 2,000 ఇచ్చేస్తే అటు సర్దుకున్నాడు. ఇక పేపర్తో సహా 2,000 ఖర్చు నాకు అంతే. 10,000 కాపీలు వచ్చాయి, ఒక 20-30 వేల మంది చేరేది అది ఖచ్చితంగా. అట్లా నేను సత్యాగ్రహి అని పేరు పెట్టి పొయిటరీగా రాయటం మొదలెట్టా. సత్యాగ్రహి అని పేరుతోటి. అప్పుడు ఏబిఎన్లో పనిచేసి క్రాంతి అడద పరిచయం నాకు. అది చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్గానే ఇన్ఫర్మేటివ్గా ఉండేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సత్యం రామలింగరాజు ఇష్యూ జరిగింది అప్పుడే. దానికి బొమ్మ బొరుసు అని టైటిల్ పెట్టి, నాణ్యానికి బొమ్మ బొరుసు, సత్యం రాజుకి బాబు వయస్సు, రెడ్డి గారి పాలనలో ప్రాజెక్టులన్నీ మైటాస్ వశం, అడ్డదారి సంపాదనలో నేతలిద్దరూ పరవశం, మెట్రో రైలైనా మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు, అధినేతలు ఎవరున్నా ఆర్డర్లు పట్టడమే అతిపెద్ద గమ్మత్తు, రాజుగారి దక్షిణ మేస్తూ రక్షణనిచ్చిన కాసుల కాపురులు, వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టనిచ్చే వారసులు. ఇట్లా కొంచెం ఎఫెక్టివ్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ కొత్త కోణంలో చెప్పడం. ఇట్లా ఎవడి సత్యాగ్రహి అనేది ఒక కొంతకాలం కొనసాగించాం. అట్లా 15 రోజులకు ఒకసారి ఒకటి న్యూస్ రిలీజ్ చేసేవాడిని. అట్లా బాగా పాపులర్ అయ్యా. ఎవడనేదాకా
ఎంక్వైరీ ఎవరు తెలియదు. కారు వెళ్ళేవాడిని ఎవరు రోడ్డు మీద బాబు ఆఫీస్కి వెళ్ళి బాబు బ్రదర్ కొంచెం లోపల పెట్టమది ఎవరు ఇచ్చారో అని చెప్పి పంపించాడు. నేను ఇచ్చాను నాదని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. అట్లా ఒక 6 నెలల పాటు పార్టీ ఆఫీస్లో ఎవడి సత్యాగ్రహి అజ్ఞాతంగా చేస్తున్నాడు, ఏమో రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు బిల్డప్ ఇస్తారు, వీడు అసలు నేనని రాడు బయటకని. అంటే లాస్ట్కి ఎలక్షన్ ముందు ఎప్పుడో నా పేరెస్ని లాస్ట్ పాంప్లెట్స్ రిలీజ్ చేసాం. అప్పుడు పెద్ద ఆయన పిలిచి, అయ్యా సత్యాగ్రహి గారు ఇప్పుడు వరకు మీ పేరు తెలియదు, మహేష్ అని తెలిసింది. నేను తెలుసు ఆయన పర్సనల్గా, రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు కదా, బట్ నేనే సత్యాగ్రహం తెలియదు. ఏంటి సార్ ఫోన్ చేశారు ఏంటంటే, నేను చేయలేదు మహేష్ నీకు అన్నాడు. చేయలేదు మరి ఈ నెంబర్ మీది కదా సార్ కొట్టా. కొడితే అక్కడ సత్యాగ్రహి అని నువ్వా అన్నాడు. నేనే సార్ అని చెప్పారు. అప్పుడు తీసుకెళ్ళి చిరంజీవి గారు పనిచేశారు. సార్ ఇతనే సత్యాగ్రహి అని. ఆయన మీరు రెగ్యులర్ ఆఫీస్కి వస్తారు కదా, వస్తున్నాను, మరి ఇప్పుడు ఆఫీస్లో లోపల గదిలో రాలేదండి అని అడిగారు. మీతో నా పని ఏంటి సార్ అన్న. అట్లా చిరంజీవి గారికి బాగా దగ్గర అయిపోయాం. ఓకే. పార్టీకి ఏ ఆఫీస్, పార్టీ ఆఫీస్కి ఏ పనులు ఉన్నా అదే రాసే సంబంధించింది, రాత సంబంధించింది నన్ను సంప్రదించేవాళ్ళం. నేను అట్లా చేయటం చిరంజీవి గారు బాగా తెలుసు. ఎన్ని రోజులు చేసేది సార్ అదే మన రామ్ చరణ్ గారి మూవీ? రంగస్థలం 1 month 45 days దాకా చేస్తుంటాను. 1 month 45 month దాకా చేస్తుంటాం. ఓకే. పెద్ద క్యారెక్టర్ కదా అది కూడా, పెద్ద క్యారెక్టరు, కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని సీన్, పెద్ద కాంబినేషన్. చరణ్ బాబు తెలుసా మీకు? తెలుసండి. ఓకే, తెలుసు. ఎందుకంటే నేను చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 చేసినప్పుడు లొకేషన్ ఉన్నాడు ఆయన. మర్చిపోయా, లొకేషన్ ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. వినాయక్ గారు నాకు చెబుతుంటే, చిరంజీవి గారు మాట్లాడుతుంటే ఆయన నిలబడి వింటున్నాడు దూరంగా. స్పాట్లో నాన్నగారితో చేయటం తెలుసు అతనికి. నెక్స్ట్ ఈ రంగస్థలంలో డైరెక్ట్గా ఆయనతో యాక్ట్ చేశాను. సమంత గారికి అప్పుడు బాగానే ఉండేవాళ్ళ, ఇప్పుడు మయోసైటిస్ అని చెప్పేసి అవి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా? హెల్తీగా ఉండేది ఆవిడ. ఓకే. హెల్తీగా ఉండేది, వెరీ ఫ్రెండ్లీగా ఉండేది. నా గెటప్ రాకముందు నాకు మేకప్ వేస్తారు బాగా, ఇక్కడ పుసుగులు పెట్టి, ఇక్కడ ఇవి పెట్టి చాలా అగ్లీగా నల్ల బ్లాక్ కలర్ వేసి మొత్తం నా అందానంతా చెరిపేశారు సుకుమార్ గారు. చెరిపేసింది ఆవిడ వచ్చింది స్పాట్కి. ఫస్ట్ డే మా మీటింగ్, ఫస్ట్ డే నా షూటింగ్ కూడా అది. ఫస్ట్ డే నా ఆ సినిమాలో నా ఫస్ట్ డే షూటింగ్ అది. April 5th ఉంటుంది. నాగమేశ్వర్ రిటర్న్ అని చెప్పి నా మైక్లో పిలిచారు. వచ్చా, శ్యామ్ హీజ్ అవర్ ఫాదర్ అన్నాడు ఆయన. అక్కడ చూసింది అందంతే, నమస్తే మేడం అన్నాను. అది చూసింది అంతే. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాదేమో చిరిగిపోయిన పని ఏదో వేసారు అక్కడ. నిలబడతా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు నేను ఉన్నా. ఆవిడ వేసి ఆయనతో 2 నిమిషాలు మాట్లాడి, నేను ఆవిడ స్పాట్కి వెళ్ళి గొట్టం పెట్టి ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి పాట తీస్తున్నారు. ఫస్ట్ నేను పాల్గొంది ఆ సాంగ్లో. ఓకే. నేను మూల కూర్చుంటా, పడవ గోదావరి వైపు చూస్తా. ఆవిడ వెళ్ళిపోగానే సుకుమార్ గారు అంత అభిమానంగా, ఎలాంటి మహేష్ గారు పలకరించండి అన్నారు. ఏ మాట పెద్ద స్టార్ ఆవిడ, మనం పడతా అని చెప్పని ఇక ఆ ఇంట్రాక్షన్ వాళ్ళు ఎదుర్కొంటే బాగుంటుంది అనేది సుకుమార్ గారి ఫీలింగ్. ఫ్రీ అయిపోతారు కదా సార్ మాట్లాడుకుంటే అని. ఓకే. నా రూపం చూసి నా రూపాన్ని చూసి నేనే వెళ్ళటానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నా. నేను వెళ్ళి అసలు చదువుకున్న వాడిని, ఇది ఇంప్రెషన్ ఎలా ఉంటుంది కొండోడిని కాదు, ఈ కొండోడిని కాదని ఇంప్రెషన్ ఇవ్వడం కోసం వెళ్ళి, మేడం హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి, ఇక్కడ ఆర్టిస్ట్ అనుకుంటా మేకప్ బ్యాక్ సైడ్ బాగా అందంగా ఉంటాడేమో అన్న ఫీలింగ్ ఇచ్చి ఆవిడ నో సార్ ఐడెంటిటీ అంది. దాంట్లో మంచి అవకాశం వచ్చిందండి, చేశాను. మంచి ఇన్స్పెక్టర్, బ్యాడ్ ఇన్స్పెక్టర్గా గుడ్ క్యారెక్టర్ చేశాను. బ్యాడ్ ఇన్స్పెక్టర్గా గుడ్ క్యారెక్టర్. అది చూసే సుకుమార్ గారు ఈ కాల్డ్ మీ ఫర్ దిస్ మూవీ 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి ఇక చనువైంది మాకు. మీరేంటని చెప్పి వచ్చారు అంతే. ఎందుకంటే మేము మేకప్ వేసుకుని స్పాట్కి వచ్చిన తర్వాత కానీ ఆవిడ స్పాట్ పిలవరు కార్బా నుంచి. సో బయట ఎట్లా ఉంటుంది ఆవిడ తెలియదు. ఎప్పుడు చూసినా దరిద్ర మొహంతో ఉంటాం కదా. అట్లా మంచి సినిమా అండి అది, గొప్ప సినిమా అండి అది. ఆది క్యారెక్టర్ కానీ, నరేష్ క్యారెక్టర్, అసలు స్క్రీన్ ప్లే కానీ, ఆ సస్పెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ సస్పెన్స్ ఎంత గొప్పదండి. అవును. ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప స్క్రిప్ట్ అంట నేను స్థలం నేర్చుకోవాల్సిన, చూసి తెలుసుకోవాల్సిన స్క్రిప్ట్. సుకుమార్ గారికి కూడా పెద్ద హిట్ అది, కెరియర్లో చాలా పెద్ద హిట్. అవును. మైత్రి కూడా ఒక బెంచ్ మార్క్ అది. అవును. అప్పటి వరకు మైత్రి ఈస్ని కాస్త అటు ఇటు ఉన్నా కానీ అవును బెంచ్ మార్క్ అది.
మంచి వర్క్ అయిపోయింది. రంగస్థలం మ్యూజిక్ గానే ఉండి రంగస్థలం తర్వాత 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి, పెద్ద హిట్లు. అవును ఆ తర్వాత ఎన్ని సినిమాలు బుక్ అయ్యారు? చాలా టపటపా నాకు అవకాశాలు మళ్ళీ నేను తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశం రాకుండా అవకాశం వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. రావటం మళ్ళీ ఒక కుదిపిచ్చింది జాంబిరెడ్డి. కూడా నేను అసలు ప్రయత్నం చేయకుండా సినిమా జరుగుతున్న విషయం కూడా తెలియదు నాకు. ప్రశాంత్ వర్మ గారు వాళ్ళు కూడా పిలిపించి ఒక గంట సేపు మేకప్ టెస్ట్ చేసి ఎస్ అనుకుని అప్పటికి ఆయన 16 మంది చూశాడు. అబ్బా. నా ఫోన్ చేసినప్పుడు చిన్న వేషం వస్తారా అని చెప్పంటే వస్తానన్నా. ప్రశాంత్ వర్మ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళ కో డైరెక్టర్ మాట్లాడితే ప్రశాంత్ వర్మ గారు ఎవరండి అని అడిగా. మీరు ఆ సినిమా చూస్తారా అన్నాడు సీరియస్గా. అన్న ఆ సినిమా డైరెక్టరు. కల్కి చూసారా? కల్కి డైరెక్టరు. చిన్న వేషం ఉంది వస్తారా అంటే తప్పకుండా సార్. ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే వచ్చి నిలబడమన్న సినిమా అంతా నిలబడతా. అంత నచ్చింది నాకు. అది వెరీ ఇన్నోవేటివ్గా సినిమా చేసినట్టుగా అనిపించింది. న్యూ వేవ్ మూవీ అండి అది. చాలా ఇంప్రెస్ అయ్యా నేను. వస్తానని చెప్పి వెళ్ళా. గంట సేపు మేకప్ వేస్తుంటే చిన్న వేషం అన్నాడు. ఇంత సర్టిఫికెంటరా గెటపాట్ అనేది అనుకున్నాను. తీరా అంతా అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత మీ ఆ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ సార్, అందుకు నేను చిన్న వేషం అన్న చేయడానికి వచ్చాను అన్న. చిన్న వేషం కాదు సార్, చాలా పెద్ద వేషం మీది, హీరోయిన్ ఫాదర్ మీరు అన్నారు. నిజమా అని చెప్పి దండం పెడితే మీరు రుణపడి ఉంటాను సార్. అయితే ఫస్ట్ టైం నేను పెద్ద విలన్గా చేయటం అన్న. మా విజయ్ మేము 16 మంది చూసాము. ఇక తెలుగులో దొరకడం మనకు అనుకున్న టైంలో మీ చిరంజీవి గారి సినిమా రంగస్థలం, గద్దలకొండ గణేష్ చూపించి 3 సినిమాల్లో చాలా వేరియేషన్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఇతను స్టేజ్ యాక్టర్ అండి, పర్సనాలిటీ ఉంటుంది, వాయిస్ ఉంది, మన వీరారెడ్డి క్యారెక్టర్కి సరిపోతాడు అనుకున్నా. సరే పిలిపించుద్దాం, నచ్చితే తీసుకున్నారు పొమ్మందాం అని చెప్పని అంటే నేను వేస్తాను, మీరే సరిపోయారు మాకు. సినిమా ఎప్పుడు సార్ బిగిన్ అన్న 65% అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్న, వీరారెడ్డి అన్నాడు దొరకడం మాకు, మిగతా సినిమా అంతా అయిపోయింది, మ్యాక్సిమం మీ కాంబినేషన్ వర్క్స్ ఉంటాయి అందరికీ అన్నాడు. అట్లా ఒక అదృష్టం అది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఉప్పెన మామూలు హిట్ కాదు కదా. ఉప్పెన అద్భుతం అండి. పుష్పబాబు గారు ఫస్ట్ టైము ఆయన అద్భుతమైన వేషం. సినిమాలో 4 ముఖ్య పాత్రలో 4 పిల్లర్స్లో హీరో హీరోయిన్ సేతుపతి గారి తర్వాత మీదే ముఖ్య పాత్ర, మీ లైఫ్ మారే పాత్ర ఇది అని చెప్పి ఆయన ప్రేమగా ఇవ్వటం. ఓకే. అది కూడా అద్భుతమైన 100 crores పైన సంపాదించడం. అదే కదా, న్యూ కామర్స్ అంతా, డైరెక్టర్ కొత్త, హీరో కొత్త, అందరూ కొత్త. ట్రెండ్ సెక్టర్ మూవీనే. అది అదృష్టం సార్. అది మనం కోరుకుంటే ఏది రాదు. అవును, భగవంతుడు ఇస్తున్నాడు. ఈ 7 రూపాయల పర్ఫార్మెన్స్ ఉంది ఆర్టిస్ట్ అనుకుంటే ఇండస్ట్రీ తీసుకొస్తుంది, గౌరవిస్తుంది. ఆ విషయంలో నాకు చాలా బాగానే జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా కాంటెంపరీగా ఉన్న ఆర్టిస్ట్ అందరికంటే చిన్నవాడిని, ఇది ఏజ్లో కాదు, ఎక్స్పీరియన్స్లో. వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉండి అమోఘమైన పరిచయాలు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోటి ఇప్పుడు దూసుకొస్తున్నారు. నేను స్వల్పకాలమే కదా, 6 ఏళ్లలో ఈ స్థాయి రావడం అనేది గొప్ప అనుకుంటాను నేను. 6 years అంతే. ఖైదీ 150 ఇప్పుడు 2017 రిలీజ్ అయింది. 7 years అవుతుంది. 7 years. 2017 January 12th ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిందండి. సంక్రాంతికి. అవును, సంక్రాంతి రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ March 30th రంగస్థలం రిలీజ్ అయింది. 2018 March 30th. అప్పుడు సైరా నరసింహారెడ్డి షూటింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. అట్లా మంచి అవకాశాలు రావటం, వెనక్కి తిరిగి చూసుకోకుండా పనులు బిజీగా ఉండటం, తిరగకుండానే అవకాశాలు రావటం ఒక స్థాయికి. ఉప్పెన చేస్తున్నప్పుడు ఓకే, మన తెలుగు ఆర్టిస్టులతో అంటే ఓకే, టైమింగ్ అన్నీ తెలుసు, భాష తెలుసు అన్ని. ఉప్పెన చేస్తున్నప్పుడు ఆయన కాంబినేషన్, విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేశారు? ఆయనకి తెలుగు అర్థమవుతుంది? తెలుగు వస్తుంది అంటే బాగా ఫ్లూయెంట్గా అన్ని మాట్లాడారు కానీ, బట్ ఈ నోస్ లిటిల్ బిట్ ఈ కెన్ స్పీక్ ఆల్సో. ఓకే. కొంచెం కలుపు ఉంటా, కొంచెం యాస ఉంటుందేమో కానీ, బట్ యూ కెన్ మేనేజ్ విత్ తెలుగు ఆల్సో. ఓకే. ఆయనతో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మనిషి అండి. ఆయన అప్పటికే పెద్ద స్టార్ అయినా అవును ఎలా ఉంటాడన్న ఫీలింగ్ ఉండేది నాకు. నేను సిన్సియర్గా సీరియస్గా ఉంటాను పక్కన. వాళ్ళు ఎత్తుకుంటే సిద్ధపడినప్పుడు చేయలేదు లేదు లేపుతా కానీ, లేకపోతే నన్ను ఎత్తుకోమని అడిగే మనస్తత్వం కాదు. సో ఆయన ఒక సందర్భంలో మాత్రం చాలా దగ్గరయ్యారు నాకు. ఏం సందర్భం ఉండేది? కూతురు ఇంక ఇంటికి రాదు, ఇంకా బస్సు వచ్చేసి ఊళ్ళో బస్సు వచ్చి వెళ్ళిపోయింది, స్కూల్ బస్సు. అమ్మాయి ఇంక ఇంటికి రాదని చెప్తాను. సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను కూడా టెన్షన్ పడతా ఉండాలి, పక్కన నిలబడమన్నారు డైరెక్టర్ గారు. నో డైలాగు. ఆయన సీరియస్గా సిగరెట్ తాగుతుంటాడు. మీరేమో ఇంకా రాలేదేంటి అనే టెన్షన్తో ఉండండి అని చెప్పాడు బుచ్చిబాబు గారు. ఆ సిగరెట్ తాగుతూ ఉండగా అదొక 2 inches హ్యాష్ అయిపోయింది.
ఇక ఏ క్షణమైనది రాలి అని పొట్టన పడే పరిస్థితి ఉంది. అది ఇటు చేపెడితే ఇక పడిపోద్ది. మళ్ళీ ఆ షర్ట్ తీసి ఉతుకో లేకపోతే ఆరేసో సరిపో వాళ్ళు ఆరబెట్టి ఒక గంట పడుద్ది అవును. మళ్ళీ ఆ షర్ట్ తీయటానికి. నాకు అది టెన్షన్ ముందు. ఆ టెన్షన్ పడమంటే మీరు ఈ టెన్షన్ పడతారు. ఈ టెన్షన్ కూడా న్యాచురల్గా వచ్చింది. ఓకే. ఆ టెన్షన్ ఈ టెన్షన్ కలిసిపోయింది. ఇది పడిపోద్దని ఫీలింగ్. ఏం చేయను, డైలాగ్ లేదు, మూమెంట్ ఏం లేదు, అట్లా టెన్షన్ పడుతూ ఉన్నానండి. క్లోజ్ షాట్ అది ఇది చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తే దాన్ని ఏమంటారు సిచ్యువేషన్కి ఉపయోగపడేలా ఉంటుంది అది చూసి అక్కడ యాస్టర్ కనిపించింది. యాస్టర్ లేకపోతే ఇబ్బంది అయ్యేది, కానీ యాస్టర్ కనిపించగానే లటకన మెల్లగా తీసి అదే బాడీ లాంగ్వేజ్తో అయ్యా అని ఆయన చేతికి పెట్టేటగా ఇటు అంటాడేమోనని పెట్టా అన్నట్టుగా ఇట్లా అన్నాడు ఆయన అని దమ్ము లాగేసి నడిపేశాడు. షార్ట్ ఓకే అనగానే సీరియస్ సార్ మీ పేరేనా? మహేష్ సార్ అన్న. సార్ యు నో వాట్ టు డూ బట్ యూఆర్ హెసిటేటింగ్ టు డూ అన్నాడు సీరియస్గా. ఇదే ఎమోషన్తో మాట్లాడాడు. నీ పేరన్నా అని అంటే సార్ నేను అండర్స్టాండ్ అన్న. మీకు ఏం చేయాలో మీకు తెలుస్తుంది బట్ మీరు చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అన్నాడు. అంటే సార్ డైరెక్టర్ గారు చెప్పింది అంతవరకే చేయాలి కదా, మళ్ళీ వేరే చేస్తే ఎవరు చేయమని అట్లా అంటే ఇబ్బంది కదండి అందరిలో అన్న. నో సమ్టైమ్స్ చెప్తారు వాళ్ళు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీకు తెలుసు ఏది ఫర్. ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు యాస్టర్ పెట్టమని చెప్పాడు? ఆయన చెప్పాడా? వచ్చి చెప్పాడు మీకు? లేదు కదా. మీరు దాన్ని ఆపేస్తున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు. సమ్ డైరెక్టర్స్ దే విల్ పుట్ అస్ అన్ షెల్. ఆ షెల్ని బ్రేక్ చేసి బయటకు వస్తేనే ఒక మెగాస్టార్ చిరంజీవి సార్ అవుతారు, ఒక రజనీ సార్ అవుతారు. మీరు అట్టా అయ్యారు సార్ అన్న. అక్కడి నుంచి ఆయన నాకు చాలా ఫ్రెండ్లీ. ఆయన నన్ను ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మహేష్, లవ్లీ, ఐ లైక్ యూ ఇట్లా ఆయన జాలీగా మాట్లాడటం అందరి ముందు. ఓకే. ఆయన మెప్పుని పొందానని అనిపించింది నాకు. గుడ్ గుడ్. ఎప్పుడు అది సంఘటన జరిగిందంటే మిద్దరం ఇంటర్వెల్ బ్లాక్లో సముద్రం అంక చూస్తా గోవిందు భూమి ఆకాశం అది సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా అని ప్రశ్నించే సందర్భంలో ఆయన షార్ట్ మా కాంబినేషన్ అయిపోయిన తర్వాత నా రియాక్షన్ తీసుకున్నారు. ఇది నేనేమో ఇప్పుడు ఈ మెంటాలిటీ ఏంటి, ఈడు ఏం చేయబోతాడు, ఇదే టెన్షను. ఆ టెన్షన్లో ఉంటా. బాస్ ఆయన సంగతి తెలిసినోడుగా మధ్య మధ్య దగ్గమన్నారు. మరి చచ్చిపోయే క్యారెక్టర్ అవుతుందని మహేష్ గారు ఒక సిక్ ఫీలింగ్ ఒకటి ఇవ్వండి, దగ్గుతూ ఉండండి అప్పుడప్పుడు అన్నారు బుచ్చిబాబు గారు. ఇది క్లోజ్గా ఇంతే గ్యాప్ ఇక్కడ ఇంతే. ఇప్పుడు మీ చేరికి నా చేరికి ఉన్న వెడల్పు ఇంతే గ్యాప్, ఇంత దీంట్లో ఆ మూల కూర్చున్నాడు, కెమెరా పక్కన నచ్చి కూర్చున్నాడు ఆయన. నా క్లోజ్ నా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. నేనేమో ఎట్టక్కలు వస్తాయ్యా అని భయంగా ఏం చెబితే ఏమి రియాక్ట్ అవుతాడో ఈ టెన్షన్తో చేసేసేదో నాకు తోచింది. ఓకే. అవన్నీ బాగా నచ్చినాయి ఆయనకి. మహేష్ జీ ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్, లవ్లీ, ఐ లైక్ యూ. అయితే మైండ్లో పడిందంటే తీసుకెళ్తారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు తమిళకి కూడా. అది అదృష్టం. తీసుకెళ్ళిపోతారు. అంతా ప్రేమించారు ఆయన, ఇష్టపడ్డారు. నచ్చింది అంటే ఒక పర్వాలేదు తన దగ్గర కామన్ సెన్స్ ఉంది, నటన అనేది కామన్ సెన్స్ అనేది అక్కడ రుజువుపరుచుకున్నాం. ఇప్పుడు బుచ్చిబాబు గారు రామ్ చరణ్ సినిమా ప్రాజెక్ట్ మళ్ళీ ఒకటి ఉంది కదా, ఉంది. పిలిపి వచ్చిందా? షూటింగ్ స్టార్ట్ అయినట్టుంది. నేను ఉన్నానా అని అడిగా, ఉండరా మరి అని కొట్టాడు ఆయన బుచ్చిబాబు గారు. ఆయన వదిలిపెట్టరు. గుడ్ గుడ్. అది కూడా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇంకా మీరు చేసిన సినిమాలు మహేష్ బాబుతో చేసినట్టున్నారు 2 సినిమా వరకు ఏమో. మహేష్ బాబు గారితో మహర్షి చేశానండి. భరతని చేసే కానీ కట్ అయిపోయింది, నా సీన్స్ కట్ అయిపోయినాయి. 18లో పోయినాయి. సినిమాలో 2 చోట్ల 3 చోట్ల కనిపిస్తా కానీ, బట్ డైలాగ్ పార్ట్ ఉంది, అందరి మధ్య మెప్పు పొందింది, సినిమా లేకుండా పోయింది. ఓకే. 12 మంది ఆర్టిస్ట్ కాంబినేషన్లో తీశారని చెప్పి అసోసియేట్ ఎంటపడి వచ్చి మరి చెప్పాడు. మహేష్ గారు అంట ఎంటపడి వచ్చి, ఇంతమంది కాంబినేషన్లో మీరు ఒక్కడేనండి ప్రాపర్టీస్ని వాడింది, ఒక కుల నాయకుడిగా పాత్ర అది, ఓపెన్ చేయకూడదు కానీ కండ వేశారు అది. ఆ కులం గురించి చెప్పినప్పుడు మా కులపోళ్ళ కోసం పెట్టిన పార్టీ మాది అది ఎగరేసా. ఆ కులానికి ఇప్పుడు ఆ స్కార్ఫ్కి లింక్ ఉంది. ఇప్పుడు జనసేన అనుకోండి కండవ ఉంటుంది కదా, అట్లా ఒక సింబాలిక్గా ఉండేది. నేను దాన్ని డైలాగ్కి మన దగ్గర ప్రాపర్టీస్ ఏదో వాడితే అక్కడ ఎదురుగానే మందు బాటిల్ జీడిపప్పులే ఉన్నాయి, ఇది తినలేము కదా, అంతే కదా. అది ఇది వేసేసరికి ఇట్లా 2-3 సీన్స్ ఓకే నేను ఆ స్పాట్లో బిజినెస్ చేయటం అనేది బాగా నచ్చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ పార్టీ నాయకుడు జైల్లో ఉంటాం, లేనిపోయి ఇష్యూ అవుతున్నారేమో తీసి పక్క పడేశారు.
ఓకే ఓకే. మహర్షిలో అయితేనేమో ప్రకాష్ రాజు గారికి అప్పించిన 10,000 అప్పించి చిన్నప్పుడు మహేష్ బాబు పాత్రలో ఆయన స్కోల్ చేయటం ఉంది అది అది మంచి ఉంది. రిజిస్టర్ అయిన క్యారెక్టర్. బ్రహ్మాండంగా రిజిస్టర్ అయింది. ఒక్కటే సీన్ గారి మహేష్ బాబు డబ్బు సంపాదించాలనే మోటివేషన్కి ఆ సీనే బీజం. మీ వల్లే నేను నా ర్యాష్ నేచర్ వల్లే అవును నేను అంటా కదా, నీకెందుకయ్యా పెళ్ళాం పిల్లలో అవును. థు అని ప్రకాష్ రాజు గారిని ఎస్డి వెళ్ళిపోతా. ఆ, అప్పుడు రాసే పెన్సిల్ ములుకు ఇది అయిపోద్ది. అవును అది చెప్తాడు, తనే చెప్తాడు మళ్ళీ. నేను ఇంత వాడిన అవటం కారణం ఆ రోజు నా ముందుకు జరిగిన సంఘటన, మా ఫాదర్ 10,000 రూపాయలు అప్పు చేర్చలేక అవమానపడ్డాడు, మా అమ్మ మమ్మల్ని దాచిపెట్టేది ఆడు వస్తుంటే అని నా గురించి ప్రస్తావన ఉంటుంది అక్కడ. అవును బాగుంది. అట్లా సీన్ ఇంపార్టెంట్ సీన్ దక్కింది. ఓకే. అట్లాగే ఒక సీన్ అయినా బాగా ఐడెంటిటీ ఇచ్చింది గద్దలకొండ గణేష్. అవును అది వరుణ్ అది ఒకటే చేసింది. సీన్ కాళ్ళు నరికేస్తాడు, అవును అది ఒకటే సీను సినిమాలో. అయితే ఆ గద్దలకొండ గణేష్లో ఆ సీను బాగా నన్ను ఎలివేట్ చేస్తుందండి. ఇందాక మాట్లాడితే కృష్ణా జిల్లాలో పుట్టారన్నారు. ఎక్కడ సార్ మీది? మా నేటివ్ హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్. ఓ హనుమాన్ జంక్షన్ ఇప్పుడు ఏదో రింగ్ రోడ్ ఏదో జంక్షన్కి టచ్ కాకుండానే ఏలూరు డైరెక్ట్ వెళ్ళిపోటానికి విజయవాడ నుంచి. ఉన్నాయి ఆస్తులు అక్కడ ఏమన్నా? ఆస్తులు తక్కువే, ఆప్తులు ఎక్కువ. ఆప్తులు. ఓకే. కావాల్సింది అదే కరెక్ట్. నాకు టయానికి హలో అంటే మాట్లాడగలిగేవాడు. చాలా గొప్ప మిత్రులు ఉన్నారు. నిజంగా నాకు సంపాదించిన సంపద ఏంటంటే చిన్నప్పుడు 6వ తరగతి నుంచి చదువుతున్న ఫ్రెండ్ ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఎరా ఊరే అన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు అండి. నా settled వైఫ్ జస్ట్ రంగస్థలం 5 రోజులు ముందు చనిపోయింది. అయ్యో. 1వ తారీఖు ఆవిడ చనిపోయింది April 1st. 5వ తారీఖు నేను షూటింగ్ వెళ్ళా. ఓ వైఫ్ లేదు. పెద్ద పాప ఇప్పుడు వచ్చి లండన్లో IBM చేస్తుంది, జాబ్ చేస్తుంది, యూకేలో ఉంది. చిన్న పాప ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది. పెళ్ళిళ్ళు చేశారా? చేయాలి ఇప్పుడు, బాధ్యత ఉంది. ఈ 6 years జర్నీలో మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? ఎవ్వరు లేరు సార్. నేను చెప్తున్నాను, హిప్రోక్రటిక్ మాట్లాడలేదు అసలు ఉంటే చెప్పేసే నేచర్ నాది. ఇప్పుడు పొలిటిక్స్ పబ్లిక్ మాట్లాడుతున్నానంటే ఏ ఆశయం లేకుండా, ఏ ఆశయం లేకుండా. బట్ ఏ దర్శకుడు కానీ ఏ వ్యక్తి కానీ అంతవరకు అవమానపరిచి ఇబ్బంది పెట్టింది లేదు. గొప్ప సీన్స్ అవకాశం రాలేదు, చివరి తినే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చే పాత్రలు రాలేదు. అట్లా అనుకున్న సందర్భాలు కూడా లేవు. మీకంటే ఒక గుర్తింపు వచ్చింది, ఖాళీగా ఉండట్లే, షూట్లు చేసుకుంటున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజర్ ఏమైనా పెట్టుకున్నారా డేట్ షూట్ చూసుకోవడానికి కానీ, లేకపోతే అవకాశాలు పట్టుకోవడానికి? లేదండి, నేను ఇంకా మేనేజర్ అడిగారు, పెద్ద ఎందుకంటే అడుగుతారు, అడిగారు పేరు చెప్పడం బాగోదు కానీ, బట్ కొంతకాలం చూశాడు ఆయన. బట్ ఆయన చెప్పి అబ్నార్మల్ ప్లేస్కి వీళ్ళు పారిపోవడం మొదలెట్టారు. ఇక్కడ ఏమవుతుందంటే నాకేం జరుగుతుందని నాకు తెలియకుండా పోద్ది. నేనేంటంటే తక్కువ సమయంలో వచ్చాము, ఇంక ఇండస్ట్రీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బట్ 10% కూడా నాకు తెలియదు. ఇంకా వాళ్ళ ఆఫీసులు తెలియవు, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ తెలియవు, ఆ డైరెక్టర్స్ కూడా కొంతమంది పరిచయం లేదు నాకు. వాళ్ళందరినీ తెలియాలంటే వాళ్ళతో ఒక సినిమా వర్క్ చేస్తే నేను సెంటిమెంట్ వస్తుందని నేను ఇంక ఎదిగానే నేను అనుకోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో పెద్ద మేనేజర్ నాకు ఎందుకని అడిగా, పెద్ద మేనేజర్ని, లేదు సార్ ఇలాంటి టైంలో మహేష్ గారు మీకు అలాంటి వాడు కావాలన్నారు. బట్ వీళ్ళు మనం ఒక రేటు చెబితే మన పావులో ఎక్స్పెక్ట్ చేస్తే ఆడ 10 రూపాయల కంటే 60 పైసలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన రేట్ ఎంత అంటున్నారు. ఈ పావులో ఇవ్వగలిగిన వాడు పారిపోతున్నాడు. అవును. అందులో నేను 2-3 కేసులు మళ్ళీ రిఫరెన్స్ రాకపోయేసరికి నాకు డౌట్ వచ్చి నేను అవతల ఏం చెప్తాను, మేనేజర్ ఉన్నారు మాట్లాడండి, ఆయన ఏం మాట్లాడారు నాకు చెప్పండి అని అన్నాడు. అంటే మొత్తం కళ్ళు వదిలిపెట్టకుండా, సార్ ఏంటి సార్ అంత అంటున్నారు సార్, అంతే కష్టం కదా సార్, మేము ఇంతకు వస్తారనుకున్నాం అని అడుగుతారు. సో అంత కాదు కానీ ఇంతేమన్నా ఆయన చెప్పేది కరెక్టే, ఆయన ఇప్పిస్తున్నాడు కదా, ఫ్లెక్సిబుల్ చేస్తున్నా కదా, ఆయన చెప్పింది కరెక్టే, మీరు అంత అన్నారా, అంత కాదు కానీ వయామీడికి ఎంత తీసుకోండి అని కొంత మనం యాడ్ చేసే గరిట కూర వేస్తున్నాం. ఓకే. అంటే ఏదేలేండి, మనకి పెద్ద సినిమాలు గుర్తింపు కడుపు నిండినాడు మేనేజర్గా ఉంటే మన కష్టం అవుద్ది. అవును. ఇప్పుడు మనతో పాటు ఎదగాలి, ఈ డబ్బులు మనకి రావాలి అంటే వాడు రూపాయి అటు ఇటు అయినా సార్ ఈ సినిమాలో అంత ఎవరేమన్నారు సార్ ఊరిపెట్టొద్దు, మంచి వేషం అది, నేను కనుక్కున్నాను చేశాను, నన్ను కన్విన్స్ చేస్తాడు, నన్ను కన్విన్స్ చేసే పొజిషన్ ఉండాలి. అవును. తక్కువ అయితే అట్ట చేస్తాం మనం అంటే, లేదు సార్ అని, నాకు 10 రూపాయలు వస్తే 10% వస్తుంది, అవును, రూపాయి వస్తుంది, నాకు 100 వస్తే 10 రూపాయలు వస్తుంది. ఓకే. సో ఆడు నాకు 1,00,000 రావాలని చెప్పి నాకు రేటు 1,00,000 చేశాను అనుకోండి, 10,000 కావాలని చెప్పాను రోజుకి, ఇక్కడ ఇచ్చే 50,000 ఎంత పడి నిర్మాత పారిపోడు, అంతేగా అవకాశాలు పోతున్నాయి. నేను ఇంకా షార్ట్ టైం నుంచి చేయగలుగుతున్నాను అంటే కేవలం నేను నా ప్రైస్, నేను లెస్ ప్రైస్ మోర్ బిజినెస్.
అంతే. మీకు ఈ 6 సంవత్సరాల్లో కొంచెం ఏమన్నా సంపాదించుకోగలిగారా? హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఒకటి స్టార్ట్ చేశారు కదా, ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్రెడీ నేను కమిట్ అయ్యాను. కమిట్ అయ్యారా? ఆయన కూడా వదిలిపెట్టున్నాను. అది చేశాను, గేమ్ చేంజర్ కూడా చేసేసాను. గేమ్ చేంజర్ చేస్తారు. ఓకే, పవన్ కళ్యాణ్ ది నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఆయన కోసం వెయిటింగ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా. అవునవును, ఉస్తాద్ భగత్ సింగ్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ షెడ్యూల్లోనే ఆయన స్టేషన్ సీన్లోనే నేను విలన్ తరపు లాయర్గా సీన్ కమిట్ అయ్యాను. 2 days చేసాం అప్పుడు. ఓకే, దాని నుంచి డైలాగులు కట్ చేసి బయటకు వచ్చి వదిలేరు. గ్లాస్ పగిలితే గ్లాస్ పగిలితే పొదినెక్కుద్దు అనే మాటలు కానివ్వండి. ఓకే, భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఆయన లేచి డార్క్ నుంచి లైట్ రావటం, ఇవన్నీ మేము ఉన్నప్పుడు తీసింది. ఓకే, మా మీదకి టెలిఫోన్ ఇసరటం. దీంట్లో చేసినట్టున్నారు కదా, మన వకీల్ సాబ్లో చేసినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ కాంబినేషన్. కాంబినేషన్ అంటే కాదు కానీ సీన్లో ఉన్నాను. సీన్లో ఉన్నారు. ఆయనకి అగ్రెస్ట్గా ఆయన డిస్మిస్ చేయాలి, ఆయన సస్పెండ్ చేయాలని ఆపోజిట్ లాయర్ క్యారెక్టర్లో ఒకటి కొంచెం ప్రామినెంట్ కనిపించాము. ఓకే, ఇప్పుడు ఆయన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు త్వరలో రేపే నుండి చేయబోతున్నా తమ్ముడు సినిమా. తమ్ముడు ఆ పరిచయమే. అయితే పియర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే మీరు. నేనేం మెయింటైన్ చేయను, నిజంగా చెప్పండి, నేనేం మెయింటైన్ చేశాను సార్. నిజంగా మెయింటైన్ చేయను, నేను నచ్చుతున్నాను అంతే. చెప్పింది చేస్తున్నాము, మన పని చేసి పక్కన కూర్చుంటాము తప్ప ఇక పటాటోపాలు అంటారే బిల్డప్లు ఏమో నా దగ్గర లేవు అసలు. ఓకే, నేను చూపించను కూడా. ఓకే, మారదు ఇంక జీవితం. సో ఆర్టిస్ట్గా సినిమా కనిపిస్తున్నాం కాబట్టి అతనైతే దాన్ని చేయగలుగుతాడనే నమ్మకం ఇవ్వగలిగాను అని నేను ఫీల్ అవుతా. నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేయటం ఉండదు. వీళ్ళు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు చేసి గేమ్ చేంజర్ కూడా అసలు నేను ట్రై చేయలే. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా వేషం ఉందండి ఎస్పీ రోలు, సరే మాట్లాడదామని చెప్పి అంటే మీ ఫొటోస్ చూపించాము, డైరెక్ట్ గారు వేస్తున్నారు. శంకర్ గారితో చేయటం అంటే మంచి ఎక్స్పీరియన్స్, మంచి కితాబ్ కూడా వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఒక సర్టిఫికేట్ లాగా ఒక మంచి ఎమోషనల్ సీన్ ఒకటి చేసాం. చేస్తే చప్పట్లు చరణ్ బాబు సమక్షంలోనే ఆయన కూడా చప్పట్లు కొట్టారు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్కే ఆయన ఏలు పెట్టి మీ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అన్నారు. దాన్ని పెట్టి మీలాంటి వాళ్ళకి చేయటం మాకు పెద్ద క్రెడిట్ సార్, పెద్ద రికగ్నిషన్. అది నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను, శంకర్ గారి సినిమా చేస్తున్నా అని. ఓకే, మీ సినిమాలన్నీ చూసేసాను నేను అని చెప్పి నేను కృతజ్ఞతలు కూడా చెప్పి ఆయనకి. ఓకే, గుడ్ గుడ్, బాగా మంచి గుర్తింపు ఇచ్చి సీన్ ఇచ్చారు నాకు. అది అయిపోయిందండి మీ షూటింగ్, మీ పోర్షన్? నా పోర్షన్ అయిపోయింది. ఓకే, అది కూడా నాకు తెలిసి ఇప్పుడు 15 రోజులు చేశారు దాంట్లో. ఇంకా 10 days అయితే పెండింగ్ ప్యాచ్ వర్క్ ఉందని చెప్పినట్టున్నారు శంకర్ గారు. అంతే, అది కూడా రిలీజ్ అయితే మంచి వస్తుంది. మీరు చేసిన క్యారెక్టర్లో ఎక్కువ ఇబ్బంది పడి చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు ఇబ్బంది పడి అంత అనిపించలేదండి, ఇబ్బంది పడలా. లైట్గా చేసేయగలుగుతున్నా, చేసి నచ్చుతుంది. అరేస్తున్నారు అమ్మ పాస్ అయిపోయాం ఈ సంవత్సరం అన్నట్టుగా విద్యార్థి. నేను గొప్ప నటుడు అని చెప్పుకోలేను కానీ బట్ చేసింది అవతలని మెప్పించగలుగుతున్నాం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, రాకుండానే జరుగుతుంది. చేసింది ఏదో బాగుంది అంటున్నారు వాళ్ళు. నాకు ఇప్పటికీ డౌట్, నేను నటున్నా, నేను ఇంకా నటున్నా అనేది నేను గిల్లుకోవాలని అనుకోవాల్సింది. నేను అతిశయోక్తి చెప్పట్లా. ఇప్పటికి ఎందుకు నాకు ఈ పటాటోపాలు రాలేదంటే నేను బిలీవ్ చేయట్లా. స్టిల్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్ ఐఎమ్ గుడ్ యాక్టర్. ఓకే, అంచేత నేను మా సింపుల్గా ఉంటాను. నేను చూద్దాం, మీరు బిలీవ్ చేసే క్యారెక్టర్ పడిద్దాం, మీకు పడాలి అని కోరుకుంటాం. ఛాలెంజింగ్ ఉండే క్యారెక్టర్ చేసి వాళ్ళు చివాళ్ళు తిన్నప్పుడు దర్శకుడి దగ్గర, అదే ఒక ఉత్తమ దర్శకుడి దగ్గర, అప్పుడు నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు అలా సరిగా చేయండి మహేష్ గారు అలా రైట్ ఫ్రమ్ బిగినింగ్ వినాయక్ గారి దగ్గర నుంచి ఎవరో అట్లా అందలేదు. అంటే టెక్నికల్గా నేను అవుట్ ఆఫ్ కెమెరా వెళ్ళిపోతే జరిగినవి ఉంటాయి కానీ మహేష్ గారు అటు వెళ్ళిపోయారేంటి, ఇక్కడ ఉన్న కెమెరా అవి సహజం. ఆ ఎమోషన్లో దాటి వెళ్తాం, బౌండరీ దాటి వెళ్తాం దొరుకుతుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తాం ఒకసారి. అలాంటి తప్ప పెర్ఫార్మెన్స్ పరంగా నేను అడిగింది రావట్లే మీ దగ్గర నుంచి అనే మాట అనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ మూమెంట్లో మీరు పొలిటికల్గా కూడా క్యాంపెయినింగ్ చేసినట్టున్నారు. జనసేన, టీడీపీ అండ్ భారతీయ జనతా పార్టీ కూటమికి నేను వాలంటీర్లు చేశాను. వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? అంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే గారు ఒకసారి వస్తే బాగుంది సార్ అన్నారు, పెడన ఎమ్మెల్యే గారు. కాగిత కృష్ణప్రసాద్ గారు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్, నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు చెప్పినట్టున్నారు, వాళ్ళు మాట్లాడుతూ సార్ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పి అంటే సార్ రండి సార్ అన్నాడు ఆయన. తప్పకుండా వస్తా సార్ అన్న. బాలశౌరి గారును కాగిత కృష్ణప్రసాద్ గారు ఇద్దరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు పెడన నియోజకవర్గంలో
ఈ టైం వస్తే బాగుంటుంది ఎమ్మెల్యేను ఎంపీ గారు ఇద్దరుతో మీ పరిచయం అవుద్ది కదా అంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతున్నాము అంటే అప్పుడు నేను వెళ్ళాను స్పీచ్ ఇచ్చాను, అది బాగానే జనాలు నచ్చింది. నచ్చడం తోటి నేను రెచ్చిపోయా. గ్రేట్. అప్పుడు నేను ఆరేటర్ కూడా నా అనుకుని తర్వాత అవును, బేసిక్గా మీరు పొలిటికల్ రైటర్ కదా. రైటర్ అయినా రాసేవాడు మాట్లాడతాడు అనేది ఉంటుంది. ప్రజలు మెప్పించాలి, బట్ ఫ్లో వస్తుంది కదా, ఫ్లో వస్తుంది. బట్ ఒక ట్రిక్ ప్లే చేసింది ఏంటంటే వీళ్ళ పక్కన ఎంపీ పక్కన ఎమ్మెల్యే పక్కన నిలబడి జీబుల మీద ఈ మూడు పార్టీ యొక్క కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానులు అందరినీ నా హృదయపూర్వక నమస్కారాలు ముగ్గురు పేరుని చెప్పి, అలాగే అలానే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. ఈ పక్క జవారు వెనక నుంచి అన్నాడు, రాంగ్ ట్రాక్ వెళ్తున్నాడు ఇటు జగన్మోహన్ రెడ్డి చేయి అంటాడు సర్దుతున్నారు. నాకు పక్కాగా నేను సౌండ్ మైండ్తో ఉన్నా. మీ క్లారిటీ నేను వేసింది ఒక బాణం అంతే, వాళ్ళ హృదయాన్ని రంజప చేస్తాము. ఎందుకంటే 30 మంది 100 మందిలో 70 మంది ఒక పక్క నిలబడినప్పుడు సభకి, అది ఆళ్ళ సభ కదా, కూటమి సభ, 30 మంది ఇక్కడ ఉంటారు. ఆ 30 మంది ఎల్లుపుకి పెట్టడం దీనికి సపరేట్ చేసి మాట్లాడుతుంది దీనికి. ఇప్పుడు మనకి ఓటేసే ఓటు గురించి మనం చెప్పక్కర, అసలు ఓటు వేయని వాడిని మనం మెస్మరైజ్ చేయాలి. అదే కదా. ఈ ప్రయత్నంలో అసలు నేను వచ్చిందే మీకోసం, మీతో 2 ముక్కలు పంచడం కోసం అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాస్త అది చేస్తున్నవే చెప్పాం, చేయని చెప్పాల, చేస్తున్నవే చెప్పాం. అది బాగా జనాలకి రీచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయలు పెట్టి చిన్న తోపుడు బండి మీద తోసుకెళ్ళి వ్యాపారం చేస్తే, కూరగాయల వ్యాపారం చేస్తే చిన్న వ్యాపారి 10 రూపాయలు కొత్తిమీర కట్టకుంటే చిల్లర లేదంటే గూగుల్ పే చేయంటున్నాడు. ఆ పక్క కిళ్ళి షాపులో 20 రూపాయలు పెట్టి కరింబీడి కట్టకుంటే చిల్లర లేదంటే ఫోన్పే చేయమంటున్నారు. మరి చిన్న చిన్న వ్యాపారులు ఇట్లా డిజిటల్ పేమెంట్లని వాడుతుంటే మరి 200 రూపాయల నుంచి 2000 రూపాయలు 4000 రూపాయలు అమ్ముడుపోయే సరుకు అమ్ముడుపోయే చోట, అది గవర్నమెంట్ షాపుల్లో ఎందుకు డిజిటల్ సిస్టమ్ పేమెంట్ లేదు? మీరు ఆలోచించండి. ఇలా చెప్పా, మీరు ఆలోచించండి. ఎందుకు క్యాషే ఇవ్వాలి? మీరు ఆలోచించండి. మా హైదరాబాద్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ 150 రూపాయలకి అమ్ముడుపోయే సరుకు ఇక్కడ మీ ఆంధ్రాలో 270 రూపాయలకు అమ్ముతున్నారు. అసలు 150 రూపాయలు ఎవరు ఎక్కడికి వెళ్తుంది? పైన 120 రూపాయలు ఎవరు ఎక్కడికి పోతుంది? ఆలోచించండి. ఇట్లా స్మూత్గా సైలెంట్గా వాటేసుకుని ధృతరాష్ట్ర కౌగిలేది. అవును, నేను అభిమానం చెప్పింది ధృతరాష్ట్ర కౌగిలి సరిపోయడం కోసం. అట్లా చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద కితాబ్ ఏంటంటే నెక్స్ట్ పోలవరం ఊరు వెళ్తున్నాం, పెడన నియోజకవర్గంలో. అక్కడ బాబు 40 ఏళ్ళుగా నేను టీడీపీ జెండా మోసనా, ఇంతవరకు నేను ఇట్లా ఎక్కడ చూడలేదు. ఈ జెండా పక్కన నిలబడి నువ్వు ఎక్స్ పార్టీ వాళ్ళని ఇట్లా అంటాం అనేది నా హృదయం ఉప్పొంగిపోయింది నాయన అన్నాడు. సూపర్. రాజకీయాలు ఇది కొత్త అన్నాడు. అవును సార్, నేను కూడా రాజకీయాలు కొత్త అన్న. ఓకే, క్యాంపెయిన్ మీరు చేసింది ఎన్ని నియోజకవర్గాలు చేశారు సార్? అక్కడ చేశానండి, మచిలీపట్నం, నెక్స్ట్ పిఠాపురం, కైకులూరు కామినేని శ్రీనివాస్ గారికి, పులపర్తి ఆంజనేయులు గారికి భీమవరం, తులసి పాదసారథి గారికి నూజివీడు నియోజకవర్గం. మీరు చేసినవన్నీ గెలిచినట్టున్నాయి? మొత్తం 3 జిల్లాలు గెలిచినాయి. 3 జిల్లాలు గెలిచినాయి, దుమ్ము రేపేసినాయి. ఓకే. ఈస్ట్ వెస్ట్ కృష్ణా తిరిగాను. వెస్ట్లో కైకులూరు ఒకటే, భీమవరం 2, పిఠాపురం ఈస్ట్లో, కృష్ణాలోనేమో పెడన, బందలోను అండ్ నూజివీడు. ఓకే, ఇవన్నీ స్వీప్ కదా. అవును, ఏంటి సార్ ఈ కూటమికి మొన్న ఎలక్షన్లు అనేది ఇండియా వైజ్ టాపిక్ అయినాయి. అవును, ఎందుకంటే ఇంత పర్సంటేజ్ ఇన్ని సీట్లు రావటం అనేది మామూలు విషయం కాదు. ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో తిరిగారు కాబట్టి కూటమి ప్రజలే డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్. ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, భయంతో సైలెంట్గా ఉన్నారు. అన్ని చోట అరాచకాలు, దోపిడీలు. ఆయన ఏదో మనం లంచం ఇస్తున్నాం కదా, జనాలు మనలాగే రెడీగా ఉన్నారు, బ్రైబు తిన్నారు కదా అనుకున్నాడు. కానీ తిన్నోడు న్యాయంగా ఆలోచించాడు. మనసు నేను అది కూడా చెప్పా. జగన్మోహన్ రెడ్డి అసలు ఫస్ట్ నేను దిగుదానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు కొనసాగవని చెప్పిన మాటకి నేను ఇన్స్పైర్ అయ్యా. అసలు దీన్ని బ్రేక్ చేయాలి, అసలు దీన్ని చెప్పాలి జనాలకి అని చెప్పి నేను ఎవడన్నా పిలిస్తే చాలు దూకేద్దాం అన్నట్టు బట్టలు రెడీ చేసి కూర్చున్నా. అట్లా పిలిచాను, వెళ్ళిపోయా. చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు కొనసాగమంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి వస్తేనే పథకాలు కొనసాగవు. ఎందుకంటే ఆలోచించండి, ఇప్పటి వరకు ఎప్పుడు పడితే అప్పుడు అప్పిచ్చే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉంది. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎటువంటి సహకారం అందదు. పథకాలు అనేది ఆయనతో పుట్టినాయా. 1971లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో దాంతో మొదటి
పథకం అనేది సంక్షేమ పథకాలు బయటకు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలోనూ ఈ కొనసాగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకో ₹1000 ఎక్స్ట్రా ఇస్తామన్నాడు ఆయన. ఇస్తారు కూడా, ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. ఈయనుంటే రావు ఇక డౌటా మీకు ఏమన్నా? ఒకవేళ రేపు గెలిచిన తర్వాత అప్పు ఇవ్వాలిగా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం నాకు సహకరించలేదు, నేను ఇవ్వలేనంటే మీరు ఏం చేయగలుగుతారు? సొంత ఆస్తులు అమ్మి ఇవ్వటం పవన్ కళ్యాణా? కాదే. ఇడుపులపాయలోని ఎకరాలు అమ్ముతాడా, లేకపోతే పొందిన ముడుపులు వచ్చి పంచి పెడతాడా? బెంగళూరు ప్యాలెస్ అమ్ముతాడా, లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్ అమ్ముతాడా? అలా అమ్మేవాడు అసలు దోచుకుంటాడు ఇలాగా. ఈ రకంగా జనాల్ని పిచ్చకిచ్చా నా ఎమోషన్ అంతా కక్కేసి అక్కడ. సూపర్. మీరు ప్రజారాజ్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీట్ అయ్యారు ఏమన్నా? అప్పుడు యువరాజ్యం కలిసాము, కానీ నన్ను గుర్తుపట్ట తెలియదు ఇప్పటికి. మొన్న సెట్లో కూడా నేను ఉస్తాద్ భగత్ సింగ్ చేసినప్పుడు నైస్ మీటింగ్ సార్, నా పేరు నాగమహేష్ అన్న, నాకు తెలుసు నువ్వు అన్నట్టుగా అంతే ట్యాప్ చేశారు. కన్నుతోటి చిరునవ్వుతోటి తెలుసు నాకు అన్నట్టుగా అన్నారు. అంటే బహుశా అన్నీ ఆ సినిమా చేశాం కదా, సంగసనం చిరంజీవి గారితో, ఈడ బాబుతోటి, వైష్ణవ్ తేజ, ఉప్పెన, ఆయనతో వకీల్ సాబు. అట్లా ఆర్టిస్ట్గా గుర్తుపెట్టుకుని ఉన్నారా, లేదంటే ప్రజారాజ్యం పార్టీ టైంలో చేసా కొంత సర్వీస్ అనే దాన్ని కూడా గుర్తుపెట్టడం తెలియదు. కానీ మొత్తం ఆయన బాగానే సానుకూలంగా స్పందించారు. బట్ నేనంటే జగన్మోహన్ రెడ్డి రాకూడదు, దోపిడీ ఆగిపోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అది కూడా చెప్పా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకు సెంటు భూమి లేదు. కానీ ఎందుకు వచ్చానంటే ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టినవండి, నా ప్రాంతం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఆలోచించండి, సంవత్సరానికి ₹15,000 ఇస్తే పండగ చేసుకుంటున్నారే, నెలకు ₹30,000 సంపాదించి నీ కొడుకు ఉద్యోగం లేక, చదువుకుని ఉద్యోగం లేక గంజాయో హెరాయిన్ అమ్మటాకో తింటాకో రోడ్డు మీద వెళ్తున్న విషయం మీకు తెలుసా? మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్న విషయం మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. అది ఎవరి సొమ్ము కాదు. ఆయన ఇచ్చే డబ్బులు జేబులోంచి ఇవ్వట్లా. ఎవరి దగ్గర డబ్బులు తెలుసు మీకు? అవి మీ పక్కన నిల్చున్న వ్యక్తి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా షాపులో కూర్చుని వ్యాపారం చేసి కట్టిన ట్యాక్స్ నుంచి మీకు పంచుతున్నారు. ఈ పక్క వ్యాపారి ఉద్యోగి 30 రోజులు కష్టపడి నెల జీతంలో ట్యాక్స్ కడితే ఆ డబ్బులు ఇది పంచి పెడుతున్నారు. మీరు కృతజ్ఞత చూపించాల్సిన జగన్మోహన్ రెడ్డికి కాదు, ఈ ప్రభుత్వాలకు కాదు, నీ పక్కన ఉన్న మనుషులకి, ట్యాక్స్ కట్టేవాళ్ళకి. ఈ రకంగా మాటలు చాలా ఓపెన్గా ఉన్నాయి, ఖండించలేనివి, ఫ్యాక్టు. మైకుల నుంచి మందు కొట్టినోటికి మధ్య తాగించినట్టు మనం చేసే ప్రయత్నం. అదే మందు ఎక్కువైతే మజ్జిగ తాగించింది దింపుతామే, ఆ ప్రయత్నం చేశాము. మొత్తానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దాదాపు నాకు తెలిసి ఒక 20 రోజుల పైన అవుతుంది. ఈ పరిపాలన చూస్తుంటే ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఉంటుంది సార్. డిప్యూటీ సీఎం అయ్యారు. నేను కామినేని శ్రీనివాస్ గారు సభలో మాట్లాడుతున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఒక అద్భుతమైన యోగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చవిచూడబోతోంది. ఇప్పటివరకు 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఒకటే పాట పాడుతున్నారు. ఆ పాట ఏంటి తెలుసా మీకు? చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికే పట్టినదా అని మహామంత్రి తిమ్మరుసులో పాడిన పాట ఈ రాష్ట్ర ప్రజలు పాడుకుంటున్నారు. ఆ పాటకి చరమగీతం పాడే రోజు ఇంకో 5 రోజులు ఉందన్న. దానికి విజయేంద్ర ప్రసాద్ గారు చాలా ముచ్చటపడ్డారు ఆ పాటని రెఫర్ చేసినందుకు. అది కృష్ణదేవరాయలు అప్పాజీ కళ్ళు పుడిపించిన తర్వాత వచ్చే సాంగ్, అది భార్య ఎవరు పాడతారనుకుంటా. చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టినదా అని అది చెప్పి అట్లా అన్ని చోట్ల బాగానే మాట్లాడాలని అనిపించింది నాకు. అయితే ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు ఏం లేదు సార్, మళ్ళీ 5 ఏళ్ళకి క్యాన్వాస్ అని పిలిస్తే వెళ్తా. అంతే. ఓకే, పిలుస్తారు. చరిత్ర కొంచెం ఈ లోపు పడ్డ సినిమాలు ఉన్నాయి, సినిమాలు ఉంటాయి. ఇంకా పెరుగుతాను నేను ఆర్టిస్ట్గా, ఖచ్చితంగా అందరికి తెలుస్తుంది. ఇప్పటికీ చాలా మంది తెలుసు కదా. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన మంచితనం గురించి చెప్తే అది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు బాగా వైరల్ అయిపోయింది. 12 మంది నాకే పంపించారు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నవాళ్ళు. మీ స్పీచ్, మీరు చెప్పిన కంటెంట్ బాగా వైరల్ అయింది వాళ్ళ అని చెప్పి. ఏం చెప్పారండి? ఆయన ఒక సినిమా షూటింగ్ టైంలో ప్రొడక్షన్ చాలా ఫుడ్ సరే బాగోలేదంటే షూటింగ్ ఆపించి నిర్మాత కూర్చుని నాకు కావాలని రెమ్యునరేషన్ తగ్గించండి, అంత పొద్దున్న సాయంకాలం కష్టపడతారు, వాళ్ళు పరిగెడతారు, కూర్చుంటారు, అలాంటి వాళ్ళకి అలాంటి ఫుడ్ పెడితే అట్లాగూ అని చెప్పి నాకు కొంచెం గట్టిగానే చెబితే నెక్స్ట్ డే అక్కడ మారింది. ఆ సీన్లో ఆయన ఉన్నవాడు నాకు చెప్పాడు, ఎప్పుడూ చెప్పాడు అది. అట్లా జరిగింది. షూటింగ్ మధ్యలో ఆపించాడినా ఆయన మాట్లాడితే ఫోన్ మాట్లాడితే ఈ టెంట్లోకి వచ్చాయంట, జూనియర్ ఆర్టిస్ట్ తినే టెంట్లోకి వచ్చి అలా చూసేసరికి మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టి చేసి అదేంటి అంటే పప్పు అన్నారు.
ఇదేంటంటే కూర అన్నారు, ఉప్పు అది, ఇది సాంబార్ అనుకుంటున్నాడు ఈయన. ఆ. ఇట్లా ఆయన మనసు కకాకలం అయిపోయింది. ఇలాంటి ఫుడ్ అది తింటుందో ఎట్లా అని చెప్పి ప్యాకప్ చెప్పేశాడు అప్పుడు మధ్యాహ్నమే. ఉమ్. చెప్పి నెక్స్ట్ డే 2 రోజులు షూటింగ్ ఆపించి ఉమ్. ఆ నిర్మాతతో కూర్చొని సీరియస్గా చెప్తే జరిగిందని మీరు విన్నారు? నేను చెప్పింది కూడా అట్లా చెప్పా. నేను ప్రత్యక్ష సాక్షిని గాను, ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవాళ్ళు ఆ షూటింగ్లో పాల్గొన్న వాళ్ళు నాకు చెప్పిన విషయం చెప్తున్నారు. అది ఎప్పుడో చెప్పిన విషయం, ఇది ఎప్పుడో జరిగింది అని చెప్పాను. అది వైరల్ అయింది. ఓ. అంటే ఆడు అడిగిన ప్రెసిడెంట్ విలేకరు అడిగింది ఏంటంటే, మీరు సినిమా యాక్టరు, అవును. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, అవును. కాబట్టి మీరు వచ్చి ప్రచారం చేస్తారు పిఠాపురంలో అన్నాడు. ఓ. కాదండి, నేను ఆయన నటుడైనందుకు నేను అభిమానిగా రాలేదు, ఆయన వ్యక్తిత్వానికి అభిమాని నేను. ఉమ్. అలా ఇండస్ట్రీలో ఎక్కడ జరగదు, ఎందుకంటే హీరోలు ఇలా టెంటలోకి రారు, అది వాస్తవం. వచ్చినా పట్టించుకోరు, రారు, ఆ. వాళ్ళు తెలిసే అవకాశం లేదు. ఆ. అలాగా అరుదైన మరి టెస్ట్ చేయడం కోసం వచ్చాడు, ఎందుకు వచ్చారు, ఆయన వచ్చారు, చూశారు, స్పందించారు. దాని తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే నోర్లు 2 రోజులు కాడి గడుపు వెళ్తారు భోంచేయటానికి, అన్ని రకాల మాంసాలు అన్ని రకాలు పెడతారని అంత ఇదిగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఆరాధకుడిని, అభిమానిని, అంచేత చెప్పటానికి చేయటం వచ్చాను. ఓ. నేను మళ్ళీ కావాలి అసలు ఆయన్ని. ఓకే. నేను వచ్చింది నా పని చేసుకెళ్ళటానికి తప్ప దాన్ని ఏదో పబ్లిసిటీ చేయడానికి కాదు. బట్ వాళ్ళు అడిగారు, చెప్పాము, మాట్లాడాము. ఇది వైరల్ అయితే నేను చేయగలను. అంతేగా, మంచి విషయమేగా. మంచి విషయం చెప్పాము. అంతేగా. అందుకని ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ అంటే ఆయనకి అలాంటి లక్షణాలు ఉండబట్టి క్రేజ్. ఏదైనా ఆశించి వచ్చేవాడు అయితే ఇట్లాంటివి చేయడు కదా. చేయడు కదా. అది ఎవరిచ్చారంటే 100 కోట్లు ఇక్కడ కష్టపడి సంపాదించి పట్టుకెళ్ళి పంచిపెట్టడం అనేది. అవును. రాజకీయాల్లో సొంత డబ్బులు ఎవరు పంచి పెడతారు, ఎలక్షన్ టైంలో పంచి పెడతారు. అవి విత్తనాలు అవి ఒక విత్తనం వేసి మరి 10 గంకులు రాల్చుకోవటానికి. ఓకే. సో డిఫరెంట్ వ్యక్తి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపురేఖలు మారుతుంది, ఓకే. ఫౌండేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి నాయకులు అంటే ఎట్లా ఉండాలి, పరిపాలన అంటే ఎట్లా ఉండాలి. 5 సంవత్సరాలు సరిపోద్ది అంటారా? ఇంకొక 5 సంవత్సరాలు కావాలి. ఇస్తారు, ప్రజలు ఇస్తారండి. ఇస్తారంటారా? 10 సంవత్సరాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి ఆ సంక్షేమ పదాలకే వాళ్ళు అంత సంబరపడ్డారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు అవును, డెవలప్మెంట్ కనిపిస్తుంది. అందరూ విజృంభిస్తున్నారు, ఒక్కొక్కరు మామూలుగా లేరు, పులులా ఉన్నారు. లోకేష్ ఆయన కూడా ఐటీ హబ్కు మార్చాలని మంగళగిరి, అవును, పోలవరం డ్యామ్ కంప్లీట్ చేసి రైతుల యొక్క క్షేమం చూడాలని ఈయన, పంచాయతీలని గ్రామ స్వరాజ్యం చూడాలనేది ఆయన. మరి నిన్న పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గోడౌన్లు మొత్తం హాస్పిటల్స్ తనిఖీ చేసి ఆయన మామూలు లేదు, టెర్రరైజ్ చేస్తున్నారు. సో ఆ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, డెడికేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మారాలంటే ఇప్పుడు ఎంత ఉందో అసలు, ఎంత అప్పు ఉందో తెలియదు. 14 లక్షల కోట్లు ఇది అంటున్నారు. అవును, చూడాలి మరి ఎంత ఉందో తేలిద్దో. చెప్పిన 10 లక్షలు చెప్పాము, మరి పెరిగి ఉంటుంది అది. 14 కానీ లేకపోతే ఏంటంటే కలెక్టర్ ఆఫీసులు, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని తనఖా పెట్టడం ఏంటి, భూములు తనఖా పెట్టడం ఏంటి, ఎంత దోపిడీ అసలు అది. అది కాకుండా ఒక్క లారీ పన్నుకుండానే 300 కోట్లు ప్రాపర్టీ ఈ ఎర్రచందనం. పవన్ కళ్యాణ్ చెప్పారు కదా నేపాల్ దగ్గర పట్టుకున్నారు. ఎంత దోచేస్తుంటారు. నాకు అనిపిస్తుంది డబ్బంతా పట్టుకెళ్ళడం. ఇక్కడ ఎంత ఖరీదు పెట్టుకున్నా ఇక్కడ వదిలిపెట్టాల్సింది మనం. అంతేగా. 1 కేజీ మాంసం తినలేము, తింటే అరాయించుకోలేము, మళ్ళీ 4 ముందు బిడ్డలు వేసుకోవాలి. ఈ పాపాన్ని మూటకట్టుకోవడం దేనికి అనిపిస్తుంది నాకు కూడా. ఓకే. అందుకనే మనం కరప్టెడ్ కాల. అందుకే పదవి నాకు కాదు అసలు, నేను కోరుకోను, ఇస్తానని వద్దంటాను. అనవసరం నాకు అది. అదేలేండి, సంపాదించడం కోసం అక్రమంగా ఎదురోడి కడుపు లాక్కోవటానికి వెళ్ళాలి తప్ప మనం ఈ ప్రశాంతత ఉండదు లైఫ్లో. ఓకే. అయితే ఇంకొకటిసారి మనం ఇందాక మాట్లాడుకుంటూ మీరు చేసిన బెంచ్ మార్క్ సినిమా ఒకటి మర్చిపోయాం, అఖండ. హీరో ఎంట్రీ సీన్. అవును. ఎట్లా సార్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దానికి కూడా చేశారా స్క్రీన్ టెస్ట్లు? బోయపాటి చేయలేదండి. బోయపాటి గారు కొద్ది ఏంటంటే నాని అని ఆయన ఇండస్ట్రీలో 14 లిస్ట్ నాని అంటారు. తెలుసు నాని నాకు బెస్ట్ ఫ్రెండ్. బాబాయ్ అని చాలా అభిమానికి పిలుస్తాడు. నేను బోయపాటి గారిని కలుద్దాం అనుకున్నాను. నాని అంటే బాబాయ్ని వెళ్ళమాక నేను తీసుకెళ్తా అన్నాడు. సరే తనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి బోయపాటి గారికి ఓపెన్ చెప్పి, నేను కన్నతండ్రి తర్వాత అంత గొప్పగా నమ్మేది బాబాయ్నండి. బాబాయ్ నా కోపం వచ్చినా పర్వాలేదు, నువ్వు చెప్పాల్సిన మాత్రం క్లియర్ చెప్పేసి ఆమె చెప్తాను. నాకు ఏ కష్టం వచ్చినా బాబాయ్నే రెఫరెన్స్ తీసుకుంటాను, అడుగుతాను సలహా. నా జీవితంలో చాలా ప్రభావంతో మా ఇద్దరం పరిచయం ఉప్పిన. మరి అతను ఎందుకు వచ్చానో నాకు తెలీదు. ఆయన అట్లా చెప్పేసేసరికి అప్పటికప్పుడే చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీ టైంలో పనిచేశారండి.
చిరంజీవి గారి వల్లనే ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు ఇది కూడా చెప్పాడు ఓపెనింగ్ చెప్పేశాడు అన్ని బోయపాటి గారు వేసి ఫోటో తీస్తున్నాను నా దగ్గర నేను కూర్చున్నాను అట్టకుండా అంటే వేసి ఫోటో తీస్తున్నాడు ఆయన సో నానికి చెప్పాడు బోయపాటి గారికి నచ్చినట్టుంది ఏదో వేషం మాకు వస్తుంది దీంట్లో అనుకున్నా కానీ అలాంటి వేషం వస్తుందని టెరిఫిక్ వేషం అది మామూలుగా. వెరీ టెరిఫిక్ వేషం ఓకే, అది బాగా చేయటం బాలయ్య బాబు కూడా ఇంప్రెస్ అవ్వటం కాంబినేషన్ కదా ఫైట్. కాంబినేషన్ ఫస్ట్ సీన్ కదా మాది ఓపెనింగ్ సీన్ అది. ఓకే, ఆయన కూడా డైలాగ్ మాడిస్ పర్సనాలిటీ అన్నిటికీ బాగా నచ్చిపోయింది. తర్వాత ఆయన నోటి కూడా అన్నాడు మీరు అందరిలాగా బిల్డప్లు ఇచ్చే మనిషి కాదు కదా అని. వీళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. బాలయ్య గారా? ఈయన బోయపాటి గారు మీరు మంచి ఆర్టిస్టులు అండి అందరిలా బిల్డప్ ఇచ్చే మంచి ఆర్టిస్టులు అట్లాగే అందరిలా బిల్డప్ ఇచ్చే మనుషులు కాదు కదా అన్నాడు. నాకు ఎంతో ఆనందపడి చెప్పా సార్ మీరు మంచి ఆర్టిస్ట్ అన్న మాట కంటే మంచి మనిషి అన్న మాటకి నేను ఎక్కువ నేను సంతోషపడ్డానండి. అంటే ఎలా చూసారు ఏదంటే తిరిగి చూస్తుంటాం కదా సార్ అన్నాడు. ఇప్పుడు ఆయన ముందు మనం వినయంగా చేయొచ్చు, అంతేగా, బయటికి ఓవర్ యాక్షన్ చేయొచ్చు, అంతేగా. బట్ ఎలా ఆయన గమనించాడో మరి ఒకరోజు మనం నటించవచ్చు కానీ రోజు నటించలేక అది కూడా 15 రోజులు పని చేస్తుంటాం. బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఫైట్లు సార్, ఫైట్లో ఏంటి పరిస్థితి? ఫైట్లు ఫైట్ చేయాల జస్ట్ ఆయన ఉన్న మీదకి రావటం తప్పుకోవడం తప్ప. అవును, డైలాగ్ చెప్పినప్పుడు నేను కొంచెం రే అనే మాట ఏదో రాశారు అంటే బాలకృష్ణ గారు కూడా అను అటు అనకపోతే నేను చేసుకుంటే ఎట్లా ఉంది చెప్పండి అంటే ఆయన ప్రోత్సహించడం. డైలాగ్ బాగా చెప్తున్నానని మురిసిపోయాడు ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అప్పటికి బోయపాటి చెప్పారు. అవును, కౌంటర్ రావాలంటే అంత యాక్టింగ్ చేయం మనం నటనలో ఇద్దరు పోటాపోటీగా ఉంటేనే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు దగ్గర నుంచి వస్తుంది. ఒకడు స్ట్రాంగ్గా ఉండి ఒకడు వీక్ అయితే కష్టం అవుద్ది. అట్లా మనం తను తినేదాకా మన అహంకారం చూపిస్తాంగా, ఓడిపోయేదాకా 175 సీట్ అంటాంగా. మళ్ళీ రాజకీయాలకు వచ్చాడు అనుకున్నారా? పర్లేదు చెప్పండి. అట్లాగూ దెబ్బతినేదాకా పులిలో అంటాం, సింహాలం అంటాం. అలా మనం రెచ్చిపోతేనే ఆయన చేసుకోవటం కానీ కొట్టడం కానీ బాగుంటుంది ఉంటుంది. సో ఆ ఫోర్స్ ఇమ్మన్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాలయ్య బాబుతో యాక్టింగ్? వెరీ నైస్ అండి. ఆయన అస్సలు ఏమి పట్టించుకోరు. ఆ చైల్డిష్ మెంటాలిటీ బాలయ్య బాబు నిజంగా చెప్పాలంటే వెరీ చైల్డ్. ఆయన నచ్చినట్టుగా ఉంటాడు. అంతే, మనం అతిగా బిహేవ్ చేస్తే చివాటి తింటామేమో కానీ మన హద్దులు మనం అంటే చాలా గౌరవం చూస్తాడు. అంటే కూర్చోండి అని చెప్పని మనం వెళ్తుంటే వదిలిపెట్టడం, మనం కూర్చుంటే ఆయన వచ్చి మళ్ళీ పలికించే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని రోజులు జరిగిందండి షూటింగ్? ఫేస్ టు ఫేస్ 4 days చేసింది. ఆయనతో ముఖాముఖి చేసింది ఆ ఫైట్ టైము, తోట ఫైట్ అంతే కదా ఫైట్. నెక్స్ట్ ఎక్కడ మేము కలవాలా. అవును, కలవపోయిన ఆయన సంవత్సరం తర్వాత వీరసింహారెడ్డి ఫంక్షన్లో కూడా ఇదిగో మన నాగమహేష్ పిండేశాడుగా హృదయాన్ని రా ముందుకి అంట చేపట్టుకు లాగడం. వీరసింహారెడ్డి కూడా ఓపెనింగ్ నాతోటి. అది మంచి వేషం, అది మంచి వేషం, బాగా గుర్తింపు వచ్చింది. అదే అదృష్టం ఏంటంటే చేస్తే చిన్న వేషాలైనా గుర్తించబడుతున్నాయి. అవును, ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. సక్సెస్ అవడం వల్ల గుర్తించబడతాం. అట్లా ఏదో కలిసి వస్తుంది టైం. బాలకృష్ణ గారిది కూడా 50వ సంవత్సరం అంట ఇండస్ట్రీకి వచ్చి. అబ్బా, తాతమ్మ కళ రిలీజ్ అయింది 74లో. అబ్బో, 50 years ఆయన చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ చేయాలి. జరుగుతుంది నాకు తెలిసి, ఫ్యాన్సీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చేయాలి. గేమ్ చేంజర్ ఏంటి సార్ స్టోరీ? ఇప్పుడు ఈ జనరేషన్ అయినా పాతదా అసలు తెలీదు. ఏంటి నేను కూడా పెద్ద దర్శకుడిదే కాదు చిన్న దర్శకుడు కూడా అసలు స్టోరీ అడగరు మీరు? అడగను. ఇప్పుడు ఇవాళ నేను చేసేది నా పాత్ర ఏంటి, నా పాత్ర వరకే మాడతా తప్ప ఈ స్టోరీ ఏంటి ఆ క్యూరియాసిటీ అసలు ఎప్పుడు లేదు నాకు. ఎవరిని అడగనండి. చిన్న కొత్తది అంటే నేను వస్తే లేచి నిలబడే దర్శకుడు, లేచి నిలబడే హీరో సినిమా నేను చేసినా మొత్తం ఎవరు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయను. నా క్యారెక్టర్ ఏంటండి, ఇప్పుడు ఏం చేయమంటారు అంతే, ఇదండి ఇదని చేయండి అంటే అది ఫినిష్ చేసేయటమే. ఓకే. పూర్వాపరాలు ఎందుకు నేను అది అడుగుతా అంటే, పూర్వాపరాల్లో నేను చూపుల్లో ఏమైనా మార్పులు ఉండాలా, కన్నింగ్ నా కొడుకులా చూడాలా, లేకపోతే ప్రేమగా చూడాలా, కొడుకు నేను ఇష్టపడే కొడుక లేకపోతే నన్ను హింసపెట్టే కొడుక, తేడాలు ఉంటాయి కదా బిహేవియర్లో, రిలేషన్స్లో ఉన్న తేడాలు బట్టి మన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఓకే. తప్ప కథని అసలు ఎప్పుడు అడగను. ఓకే. ఎందుకు బుచ్చిబాబు గారే సినిమా సహం అయిన తర్వాత ఈ కథ మీకు తెలుసుగా అన్నాడు. ఆయన తెలియదు సార్ అన్న. అయ్యో మీకు తెలీదా అన్నాడు. నేను ఎవరిని అడగనండి అన్న. ఇట్లా షర్ట్ పట్టు లాక్కెళ్ళి పక్కకి తీసుకెళ్ళి కట్ చెప్పాడు సారథి స్టూడియోలో. చెప్పేసి అప్పటికి చీకటి పడిపోయింది, దాటిపోయింది నైట్, నేను డార్క్లో ఉన్నాను, మధ్యలో పక్కన లైట్ అవతలకి మాడుతున్నాము, మొత్తం చెప్పాడు. ఎలా ఉందో చెప్పండి కదా అన్నాడు. నాకు ఏడుపు వచ్చేస్తుంది.
ఏం చేశాను నేను అయ్యో ఎలా ఉందంటారంటే అండి ఉప్పెనా చాలా బాధగా ఉంది నాకు అని చెప్పని అసలుకి భలేవాడు మీరు ఎడమాకండి వాటేసుకుని నా పొట్ట మీద తలకాయ పెట్టి నా తండ్రి అంటాడు మీరు ఫీల్ అవ్వమాకండి వచ్చింది బాగుంది కదా సూపర్ సార్ సూపర్ అండి రియల్లీ నా హృదయం కదిలించేసింది అని ఆ ఫీలింగ్స్ అని మీకు బేబమ్మ వెళ్ళిపోయేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ కనిపిస్తాయి రియల్గా నేను స్పందించిన తీరు తీసెట్టి వాళ్ళ మదర్ కూడా చెప్పింది బేబమ్మ సఫర్ కాదు ఆయన విజయ్ సేతుపతి ఇది కాదు వెళ్ళిపోతుందని మీరు అటు ఆయనకి చెప్పలేక ఇటు పిల్లని ఆపలేక మీరు చేసిన యాక్టింగ్ ఉందే నాకు ఏడుపు వచ్చేస్తుందంటే క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ చెబుతూ నాగార్జున రాజు బంగారాజు షూటింగ్ కలిసాం వాళ్ళ మదర్ నేను చూసి మహేష్ జీ యూ హ్యావ్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ రియల్లీ ఐ క్రైడ్ ఇన్ ద థియేటర్ అండ్ ద టైమ్ షీ లీవ్స్ ద హౌస్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సచ్ నైస్ యూ కాంట్ స్టాప్ ద విజయ్ సేతుపతి's father and you can't convince the father and you can't stop the daughter and trembling like a leaf in the rain అంటే ఆవిడేదో చెప్పింది ఫ్రేజ్ చెప్పింది నాకు ఆశ్చర్యం చూస్తున్నారు ఇది ఎక్కడ అని చెప్పి మేడం థ్యాంక్ యూ అన్న ఓకే ఆ ఎమోషన్ ఏంటంటే ఒక సంసారానికి పనికిరాని కుర్రోడితో జీవితం గడపడగలుగుతుంది చేతులు పెరిగిన పిల్ల అనే ఫీలింగ్ నాది కనబిడ్డ లాంటిదే ఆల్మోస్ట్ అంత అటాచ్డ్ మనిషిని ఈ ఫ్యామిలీకి ఏం జీవితం గడుపుతుందని బాధ మూర్ఖుడు అర్థం చేసుకోవడం ఏంటి అనే ఫీలింగ్ ఎన్ని మిక్సింగ్ అది సెట్లో కూడా అందరూ చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యారు ఇప్పుడు నాకు మంచి అనుభూతి అదొకటి ఆ క్లైమాక్స్ సీన్ అయితే లాంగ్వేజ్లో ఏంటి సార్ పరిస్థితి లాంగ్వేజ్లో ఏమన్నా వేరే లాంగ్వేజ్లో వచ్చా ఇప్పుడు మీకు వేరే లాంగ్వేజ్ రాదు అంటే హిందీ ఇంగ్లీష్ తెలుగు పర్వాలేదు కానీ బట్ తమిళ్ మలయాళం లాంగ్వేజ్ తెలియపోయిన మలయాళం సినిమా చేశారు చిన్న సినిమా చేశారా మహాబలేశ్వరం చేశా ఓకే నా కో ఆర్టిస్ట్ ఆవిడ ఇంగ్లీషు మలయాళం తమిళ్ తెలిసిన ఆవిడ ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్పి దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డెలివర్ అండర్ ద డైలాగ్ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని చెప్పడంతో రియల్ మలయాళీ కంటే బెటర్గా యాక్ట్ చేశానని అక్కడ మాట్లాడి వచ్చింది తెలుగులో రాసుకుని ఆవిడ ఒకటి రెండు సార్లు చెప్పడం వల్ల స్లాంగ్ పట్టుకొని వెళ్ళిపోయారు నీ ఆంధ్ర చెప్పండి ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నువ్వు పిచ్చోడివి అన్న దాన్ని మనం ఆడ కొంచెం లైవ్గా ఉంటుంది నాకు బాగా ఇష్టం మలయాళం లాంగ్వేజ్ మాట్లాడతాం అన్నా చేయటం అన్నా ఒక సాగ చేయటం ఒక గమ్మత్తు ఉంటుంది ఓకే రాగంలా ఉంటుంది భాష ఇప్పుడు 12 సినిమాలు ఉన్నాయి కదా 4 రిలీజ్ అయితే శంకర్ గారి వల్ల కాస్త గుర్తింపు వస్తుందండి గేమ్ బుక్ చేస్తారు గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియానే ఉస్తాద్ ప్యాన్ ఇండియానే బచ్చన్ సరిపద శనివారం తండేలు అండ్ ఓదిల కూడా తమన్నా ఆవిడ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ ఓకే 4 భాషలకు వెళ్తాయి ఓకే ఇంకా ప్రాచుర్యానికి వస్తాను నాగార్జునతో చేశారు చైతన్యతో చేస్తున్నారు ఇప్పుడు తండేలు బంగారాజు కూడా ఉన్నాడుగా బంగారాజు నేను నాగార్జున గారికి మైసూర్లో చెప్పా బంగారాజు షూటింగ్లో సార్ మీతో నేను ఒక హ్యాట్రిక్ అయిపోయింది సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అన్నా ఏంటి అని అంటే 3 సినిమాలు చెప్పా ప్రెసిడెంట్ గారు అలానే 3 ఇది కదండి బ్లాక్ బస్టర్ కదా అన్నాడు అవును సార్ అన్న ఇది 2వ సినిమా బాబుతోటి అన్న సరే మన చైతన్యతోటి ఆయనతో 2వ సినిమా బాబుతోటి ఫస్ట్ పిక్చర్ ఏంటి అన్నాడు ఇది కొడుకుతోటి లవ్ స్టోరీ సార్ అన్న యు ఆర్ ద ఇన్స్పెక్టర్ నో బైక్ గీకు అది స్కోల్డ్ ద హీరో రైట్ ఫంటాస్టిక్ అని ఆయన మెచ్చుకున్నాడు లవ్ స్టోరీ ఒకటే సీన్ ఉంటుంది ఇన్స్పెక్టర్గా అది బాగా ఎక్కింది ర్యాష్ నేచర్ అవును లవ్ స్టోరీలో కూడా సాయి పల్లవి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇప్పుడు తండేలు పరిస్థితి తండేలు ప్యాన్ ఇండియా సినిమా మళ్ళీ అవును తండేలు ఏంటి సార్ క్యారెక్టర్ ఈ ఫిషర్ మ్యాన్ మీద వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్ అండి ఎక్స్పెక్ట్ చేసే బిజినెస్ మ్యాన్ ఓకే అవును అది వాళ్ళ స్టోరీ బయట చెప్పేసారు మొత్తం అంతా ఫిషర్ మ్యాన్ స్టోరీ అని మ్యాన్ స్టోరీ ఉడిపిలో చేసాం ఓకే మళ్ళీ వస్తుంది అన్నారు ఎప్పుడు వస్తుంది చూడాలి నాకు తెలిసి ఇండస్ట్రీలో చేయని వాళ్ళు మీరు కాంబినేషన్ పడంది తక్కువ మంది హీరోలు ఉన్నారు ఎన్టీఆర్ గారితో చేశారా వెరీ తక్కువ అంటే ప్రభాస్ గారు చేయలేదు అల్లు అర్జున్ గారితో చేయలేదు 2 సంవత్సరాలు ఒక సినిమాలో ఉన్నారు కదా అవుతుంది కదా మేబీ సుకుమార్ గారు నాకు తెలిసి నెక్స్ట్ దాంట్లో పిలుస్తారు నాకు తెలిసి అది కూడా పుష్పకి పిలిచారా పుష్పకి కాకినాడ దాకా తీసుకెళ్లారు కారులో అర్జెంట్ రమ్మని ఇక్కడికి కారు పంపించారు తర్వాత ఆయనకి ఏంటంటే చిన్న సీన్ అది చాలా చిన్న సీను ఓకే అల్లు అర్జున్ గారు ఈ వ్యాపారం ట్రాక్ వదిలిపెట్టి కొత్త వ్యాపారం పట్టుకుందాం అని చెప్పి తమిళనాడు దగ్గరికి వాడి దగ్గర వస్తాడు షిప్ యార్డ్ సీన్ అది ఆ చిన్న డైలాగ్ సీను చిన్న సీన్ అది
నాకు మేకప్ వేశారు, కాస్ట్యూమ్స్ వేశారు, షిప్ ఎక్కమన్నారు, షిప్ ఎక్కాను. ఆయన మనసుకంతా పిండేస్తూ ఉంది. ఈ చిన్న వేషం ఇచ్చి ఇబ్బంది పెడుతున్నామా, ఇన్సల్ట్ చేస్తున్నామా, లేకపోతే అనవసరం పాటు చేస్తున్నామా అతనికి కెరీర్ అన్నట్టుగా సుకుమార్ గారు చాలా పర్సనల్ తీసుకున్నాడు విషయాన్ని. మహేష్ గారు మీరు కిందకు వచ్చేయండి అన్నాడు వెంటనే. 5 నిమిషాలు కూడా నిలబడాల షిప్ మీద, కిందకు వచ్చేసా. మీరేమనుకో మాకండి వెళ్ళిపోండి అన్నారు. తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో వాడదాం అనుకున్నా కానండి, ఇది అంత మీకు ఉపయోగపడే వేషం కాదు, మంచి వేషాలు చేస్తున్నారు కదా, నాకే బాధ అనిపిస్తుంది. పైగా నేను చేసే మ్యాజిక్ ఏం లేదు ఇక్కడ. అతను హీరో వేరే ట్రేడర్ దగ్గరికి వచ్చి చందనం అమ్మటానికి ట్రై చేస్తాడు, అక్కడ మీ దగ్గరికి వస్తాడు అంతే. 2 డైలాగ్ మామూలుగా ఉంటాయి. ఏమి మీరు చేయటానికి కానీ నేను చేయటానికి ఏం లేదు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి, పార్ట్ 2 చేద్దు కానీ అన్నాడు. ఓకే సార్ అన్న. పార్ట్ 2 చేద్దు కానీ నేను నవ్వుతుంటే ఆయనకి కొంచెం ఏమనిపించిందో, మిమ్మల్ని పంపించేటానికి నేను ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నాను అనుకోమాకండి అన్నాడు. అలాగే నేను గట్టిగా చెప్పాడు, సార్ నా మనసులో మాట చెప్పంటారా, పుష్ప 2లో కానీ చేయలేకపోతే చేస్తున్నారు అన్నాడు. సార్ చెప్పనండి సార్ అన్న. చెప్పనన్నాడు. చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతానన్న. సూపర్ అండి, మీరు ఆ పాజిటివ్నెస్ ఉండండి, చేస్తున్నారన్నాడు. ఇంకా కాల్ రాలేదు. ఎందుకంటే నేను చెప్పేది కూడా చెప్పా, ఎందుకంటే అడగకుండా, పరిచయం లేకుండా, నేను ప్రయత్నం చేయకుండా రంగస్థానం పిలిచి మీరు వేషం ఇచ్చారు. అవును. అలాగే మీ ఆధ్వర్యంలో ఉప్పెనలో నాకు అద్భుతమైన వేషం ఇచ్చారు. సో నేను మీరు చేసే సినిమాలో లేకపోతే నాకు తగ్గ పాత్ర లేదనుకుంటాను, కానీ ఇంక వేరే రకంగా అనుకోను సార్. మర్చిపోయారు అనుకోను, ఇంకోటి అనుకోను, మీరు నా గురించి ఆలోచిస్తారని అనుకుంటాను అనగానే మీరు అదే పాజిటివ్నెస్ ఉండండి అని ఆయన చేశారు. నాకు అదే నమ్మకం అండి. నేను పనిచేసిన దర్శకుడు నన్ను మర్చిపోరనే నమ్మకం ఉంటా. ఎందుకంటే నా యాటిట్యూడ్ కానీ, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టిన స్థాయిలో ఉందని నేను భావిస్తున్నా. ఓదెల్లో ఏంటి సార్, ఫుల్ లెంగ్త్? ఇప్పుడు ఫుల్ లెంగ్త్ అండి. ఇది ఫస్ట్ ఓదెల్ 1లో నేను ఇన్స్పెక్టర్ చేశా. అవును. ఇప్పుడు ఈ సినిమా సంపత్ నంది గారు చెప్పడం, ఈ సినిమా కథ అంతా మీరు స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉంది, అది చచ్చిపోవడంతో ప్రశాంతం అయిపోయిందిరా, మళ్ళీ నాలుగు ఊళ్ళో పండగ జరుగుతుంది, దాన్ని పెళ్లి జరుగుతుంది అనే మాటలతోటి కథ మొదలవుతుంది. ఇది మీరే క్యారీ చేస్తారు, మీ యాంగిల్లోనే కథ నడుస్తుంది. ఇప్పుడు మీరేమో గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జరిగే మర్డర్స్కి, తమన్నా గారు స్పిరిచువల్గా ఉంటారు. ప్యారలల్ క్యారెక్టర్స్ ఇద్దరే. కాంబినేషన్స్ లేవులా? కాంబినేషన్ ఉందో తెలియదు. రేపు ఉందంటున్నారు, ఓదెలా ఊళ్ళోనే షూట్ అంటున్నారు 5 days. ఓహో, ఆవిడ మరి వస్తే కాంబినేషన్ ఉండొచ్చు. ఓకే, ఇప్పటివరకు కాంబినేషన్ చేసినట్లేదు. చేయలే. ఇప్పుడు మీరు చేసిన సినిమాలన్నింటిలో హీరోయిన్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కృతి శెట్టి చేసింది ఉప్పెనలో, దాని తర్వాత మీరు చేసిన సినిమాలలో ఆనందిలో నా బిడ్డగా అమ్మాయి ఆనంది చేసింది, జాంబిరెడ్డిలో చేసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు సమంత ఫాదర్గా చేశారు. బెస్ట్ డాటర్ ఎవరు మీకు? సమంత చెప్పాలి. ఓకే, కృతి నా కూతురు కాదు. అదే కృతి కాదు, నాకు కూతురుగా చేసింది అంటే సమంత గారు, ఆనంది, జాంబిరెడ్డిలో ఆనంది. హీరోయిన్ కాంబినేషన్స్ అయితే పెద్దగా పడలా మీకు? పడలా. ఇప్పుడు అఖండాలో కూడా హీరోయిన్ కాంబినేషన్ చేసినట్టుంటారు కదా. చేసి మరి ఆమె వాళ్ళని సేవ్ చేసేది కాంబినేషన్స్ చేస్తున్నా కానీ, బట్ కూతురుగా అంటే హీరోయిన్ ఫాదర్గా ఫస్ట్ 2 సినిమాకి అయిపోయాను పెద్ద స్టార్కి. అది అదృష్టమే, సమంతకి ఫాదర్గా రికగ్నేషన్ రావడం అనేది. నెక్స్ట్ జాంబిరెడ్డిలో కూతురు ఉంది, తర్వాత ఎక్కడ కూతురు లేదు. ఎందుకంటే వర్స్టైల్ యాక్టర్స్ అనే పేరు కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఏంటంటే తండ్రి పాత్రలకు వెళ్ళిపోతారు, కొంతమంది కామెడీ పాత్రలకు వెళ్ళిపోతారు, కొంతమంది విలనిజం డైరెక్ట్ విలన్ వెళ్ళిపోతారు. మీరు మిక్స్డ్ కొట్టుకుంటూ వస్తున్నారు. అట్లా పిలుస్తున్నారండి. ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు విలన్గా చేయలేరు, విలన్గా చేసిన వాళ్ళు పోలీస్ క్యారెక్టర్ చేయలేరు, ప్లస్ తండ్రి క్యారెక్టర్, ఇవన్నీ మిక్స్డ్ వస్తున్నాయి. నాకు అదృష్టం అని చెప్తాను, దర్శకుడు నాలో కొత్త కోణాలు చూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ నెక్స్ట్ మంత్ రాబోతుంది ఒకటి, వెన్నెల కిషోర్ లీడు, శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని. ఓకే, ఆ సినిమాలో వెన్నెల కిషోర్ ఫాదర్గా శ్రీకాకుళం యాసతోటి లాగు రంగస్థలంలో ఎలా ఉంటాడు తండ్రి, అలాంటి పాత్ర, తండ్రి పాత్ర పూర్తిగా శ్రీకాకుళం వేస్తే సినిమా అంతా కూడా. అది చాలా డిఫరెంట్ కోణంలో నన్ను చూపిస్తుపోతున్నారని నేను నమ్ముతున్నా. ఓకే, లాగు గెటప్ శ్రీకాకుళం చుట్ట, నాకు ఇప్పుడు గడ్డం, నాకు ఇప్పుడు రాఘగోపాల్ గారు గుర్తొచ్చారు ఇది చెప్తుంటే. ఎందుకంటే ఆయన ఆ ఒకటి అడకలో ఆయన ఆల్మోస్ట్ అట్టాక్ ఉంటుంది. అవునా? అయితే అది నిలబడిపోయే క్యారెక్టరే. నిలబడే క్యారెక్టర్ సెంటిమెంట్ క్యారెక్టర్ అంట. సెంటిమెంట్ క్యారెక్టర్ నెక్స్ట్ రిలీజ్ రెడీగా ఉంది.
ఒక పాట కూడా రిలీజ్ చేశారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది సాంగ్ కూడా. ఓకే. బాగా ట్రెండ్లో ఉంది అది. ఓకే. మీకు పర్సనల్గా ఇలాంటి వేషం చేయాలి అని టార్గెట్ పెట్టుకున్న వేషాలు ఉన్నాయా ఏమన్నా? ఎందుకంటే వేరే సినిమా ఏదైనా చూస్తుంటే ఆర్టిస్ట్గా అరే ఈ వేషం అయితే భలే ఉంటుంది అంటే పాత సినిమాలు అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో అంత గొప్పగా నాకు ఇన్స్పైర్ చేసినవి తక్కువగానే ఉండే పాత్రలో ఓ పాతాళ భైరవ లాంటిది, సురంగారావు గారు చేసిన పాత్ర లాంటివో అలాంటి విచిత్రమైన గెటప్లతో ఉండేవి. ఇప్పుడు నాకు సపరేట్ గెటప్స్ ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు, నన్ను చూస్తున్నారు. అలాంటిది క్లిష్టమైనది భలే చేశాడు అనిపించుకునేది. అలా మంచి పేరు తెచ్చిపోయింది జాంబిరెడ్డి ఒకటి. డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ మేకప్ వేసి అవును నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా ఒక విచిత్రమైనది ఇంకా నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ, బట్ ఒక మాంత్రికుడు టైప్ క్యారెక్టర్ నా పర్సనాలిటీకి, నా వాయిస్కి మనం కొత్తగా చేయటానికి ఏమైనా ఉంటుంది, బాగుంటుందని చూస్తున్నాం. ఓకే. ఏమో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమా ఎందుకంటే ఇప్పుడు జానపదాలు వచ్చిన టైము, అదే చెప్తున్నా, ఇప్పుడు పౌరాణికాలని అన్ని రిఫరెన్స్లు చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి మంచి వేషాలతో చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని, మీ బాధ్యతలను నెరవేర్చాలని కోరుకుంటూ తెలుగు తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసుని మొత్తం ఆవిష్కరింపజేశారు, నా చరిత్ర అంతా ప్రేక్షకులు తెలిసేలా చేశారు. నేను కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడాలనిపించింది నాకు. ఓ ఓకే. బట్ ఎక్కువసేపు మాట్లాడాలంటే ఎక్కువసేపు మాట్లాడడానికి విషయం ఉండాలి. అట్లా విషయం ఉంది కాబట్టి మాట్లాడగలిగారు. చిలకరిస్తా ఉన్నారు వెన్న తీసుకుంటాకి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.